ఇది దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీని ఈ విధంగా బలపరిచి నడిపించారు. అందులో బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే చెందిన గాక. థ్యాంక్ యూ. నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే బైబిల్ స్టడీ. ఇప్పుడున్న బయట ఉన్న పరిస్థితులు చాలా వరకు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు మనల్ని ఎలా నడిపించారో మనకి అర్థం. కొంతమంది ఎటువైపు చూస్తున్నారు, సగం పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే స్వస్థత వైపు ఇది ఒక 40% అట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటే, ఇంకొక క్రైస్తవ ప్రపంచం, లేకపోతే సేవకులు, లేకపోతే సంఘాలు ఏ విషయం మీద కొట్టుకుంటున్నాయి, ఏ విషయాన్ని కాంట్రవర్షియల్ గా దాన్ని డెబిట్స్ లాగా పెట్టుకుని ఎవరు గెలుస్తున్నారు వాటిల్లో అనే ఒక విధానంలో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో మ్యూజిక్ సపోర్ట్ చేస్తూ మా స్టైలే కరెక్ట్, మా వేనే కరెక్ట్ అని ఎవరికి వారు సపోర్ట్ చేసుకునే విధానంలో ఉన్నారు. అలాగా ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పడం అనేది భావ్యమైనా అవ్వకపోయినా దేవుని కృప మన పైన ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. దాన్ని బట్టి నిజంగా దేవుని నేను మహిమపరుస్తున్నా. దానికి మీరందరూ యాక్టివ్గా, ఎందుకంటే ఇది చాలా పీక్ టైం, ఇది ప్రజెంట్ ఉన్న టైం. రీజన్ ఏంటి అంటే ఈ టైంలో సోషల్ మీడియా బాగా బిజీగా ఉంటుంది. మీరందరూ యూత్ యవనస్తులు అయితే సోషల్ మీడియాలో, లేకపోతే ఏదో ఒక గేమ్ ఆడే విషయంలో, లేకపోతే ఎవరితో ఒకరితో చాట్ చేసే విషయంలోనో, ఏదో ఒక దాన్ని నేర్చుకునే విషయంలోనూ ఈ టైం స్పెండ్ చేస్తారు సహజంగా. కానీ అలా కాకుండా మీరు ఈ విధంగా ఆసక్తి కలిగి దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మీరు రావడాన్ని బట్టి నిజంగా అది దేవుడి మీద మీకున్న ఆసక్తిని, దేవుడి మీద మీకున్న భక్తిని తెలియపరుస్తుంది. అందుని బట్టి థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేను అందుని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. చాలా ఆశ్చర్యం ఇది స్టార్ట్ అవడం, ఈ విధంగా ముందుకు సాగడం. మంచిది. అయితే ఒక మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. వాక్యం ద్వారానే మనం ముందుకు సాగుదాం. మీరు బైబిల్ గ్రంథం మొత్తం మీద అతి పెద్ద అధ్యాయం ఏది అంటే ఏది చెప్తారు? కీర్తనలు 119. హేమా సిస్టర్ కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన ఆవిడనమాట. కొంచెం ఇందాక నాకు నవ్వు వచ్చింది. రీజన్ ఏంటంటే 100, 100 అనడం రావట్లేదు. సరే, కష్టపడి మొత్తానికి 100ను అలా 100 చేసి మొత్తానికి ఏదో చేసి, అంటే అటు సైడ్ వాళ్ళు ఆ స్టైల్లో వాడతారు కాబట్టి. సో థ్యాంక్ యూ అమ్మా. సో 119వ కీర్తన. మీరు 119వ కీర్తన మీరు చదువుతున్నప్పుడు మనకు భయం అనిపిస్తుంది. స్టార్ట్ చేసినప్పుడు కూడా భయం అనిపిస్తుంది. కారణం అంటే చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్దగా ఉన్న కీర్తన అయ్యి బాబు ఎన్ని రోజులు చదవాలరా అనిపిస్తూ ఉంటుంది. దానికి వెసులుబాటు కలిగించినట్టుగా మధ్యలో బెత్ అని, జీమెయిల్ అని, సెల అని, అట్లా మధ్యలో 8 వచనాలు, 8 చరణాలు అయిన తర్వాత లామోద్ అని, కఫ్ అని, ఇట్లాగా కొన్ని హిబ్రూ పదాలు, ఒక రకంగా చెప్పాలంటే అవి నెంబర్స్, దానికి సంబంధించిన కొన్ని మీనింగ్స్ తో ఉన్న నెంబర్స్, పదాలు, ఈ రెండింటినీ కలిపి దానిలో ఇచ్చేసారు. మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బా అక్కడ దాకా చదివి ఆపేస్తాం. 8వ వచనం వరకు చదువు ఆపుతాం, 16వ వచనం వరకు చదువు ఆపుతాం. కానీ ఏముంది దానిలో అని మనం ఎప్పుడు గమనించాం. ఏముంది దానిలో? 119వ కీర్తన ఒక రకంగా చెప్పాలంటే బైబిల్ మొత్తానికి దాదాపుగా సెంటర్ భాగంలో ఉంటుంది. అది కీర్తనలో సెంటర్ భాగంలో ఉంటే ఆ కీర్తనల బైబిల్ ఓపెన్ చేస్తే 119వ కీర్తన దగ్గరలో ఓపెన్ అవుతూ ఉంటుంది చాలాసార్లు. అతి పెద్ద కీర్తన. కానీ తెలుసా
అదంతా కూడా వాక్యం గురించే రాయబడింది. వాక్యం యొక్క ప్రాధాన్యత గురించి రాయబడింది. వాక్యం యొక్క విధానం గురించి రాయబడి ఉంటుంది. మీరు ఏ భాగానైనా తీయండి, ఆ 119లో ఏ భాగానైనా తీసి చదవండి, మొట్టమొదటి వచనంతో సహా ప్రతిదీ వాక్యం గురించే. 119 మొదటి చదివితే, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, అక్కడ ప్రారంభం అవుద్ది. మీరు ఆ తర్వాత ఎక్కడ చూసినా కానీ మొత్తం వాక్యం గురించి రాయబడింది. ఎందుకు ఈ మాటని మీరు గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, మనం చూడాల్సిన ఒకే ఒక్క అద్భుతమైన విషయం అదేంటంటే, ఒక్క నిమిషం, వాక్య భాగంలో అంటే బైబిల్ గ్రంథం మొత్తం అంతటి మీద అతి పెద్ద అధ్యాయం వాక్యం యొక్క ప్రాధాన్యతని తెలియపరుస్తుంది. సో ఎంత ప్రాముఖ్యతను దేవుడిచ్చాడో అర్థం చేసుకోండి. వాక్యానికి ఎంత ప్రాధాన్యతని ప్రాముఖ్యతని దేవుడిచ్చాడో అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి దానిలో ఒక 2 భాగాలు మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం. నాకు చాలా హ్యాపీగా అనిపించిన కొన్ని విషయాలు మన బైబిల్ స్టడీకి పోస్టర్ లో కూడా మాట ఉంటుంది. అదేంటంటే 119వ కీర్తన 18వ చరణం 19వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. అదేంటి నా కన్నులు తెరువుము? దేనికోసం తెరవమంటున్నాడు కన్నులు అనేది మనం చూస్తే, అందరూ చదువుతారు వాక్యాన్ని, కానీ ఆశ్చర్యకరమైన సంగతులు చూడాలి అంటే దేవుడి యొక్క ప్రణాళికని, దేవునితో ప్రార్థనా సమయాన్ని గడుపుతూ వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్టుగా దేవుడు మన కళ్ళును తెరుస్తాడు, మనోనేత్రాలు వెలిగింపజేస్తాడు దేవుడు. అదే వచనం మనకి బైబిల్ స్టడీకి ఉన్న పోస్టర్ మీద ఉంటుంది. అదే ప్రాధాన్యంగా చేసుకుందాం. దీనిలో నాకు హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే 119:13 నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కారణం ఏంటంటే ఈ వచనంలో ఎంతో కొంత నేను చూసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అందుని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ, ఆయన నోటితో ఆయన సెలవిచ్చిన న్యాయ విధులను నా పెదవులతో వివరించుదును. ఇది నా ఒక్కరికే కాదు, అందరికీ దేవుడిచ్చిన అవకాశం. మన పెదాలతో వివరించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వాక్యాన్ని, ఆయన నోట ఆయన సెలవిచ్చిన న్యాయ విధులన్నిటిని మనం అర్థం చేసుకుని మన పెదాలతో వాటిని వివరించాలి. దేవుడు ఆశపడుతున్న ఆశ అది. దానికోసమే వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు. సో వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నామో, వాక్యానికి ఎంత గౌరవాన్ని ఇస్తున్నామో, వాక్యానికి ఎంత సమయాన్ని ఇస్తున్నామో, అది మనం దేవుడికి ఇచ్చే గౌరవంతో, దేవుడికి ఇచ్చే సమయంతో, దేవుడితో నువ్వు సహవాసం కలిగి ఉండటంతో సమానం. జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. నేను గురువారం బైబిల్ స్టడీకి వెళ్తున్నాను, ఆదివారం చర్చికి వెళ్తున్నాను, చాలే ఇంకా అని మాత్రం అనుకోవద్దు. ప్రతిరోజు నువ్వు వాక్యంతో గడుపుతూ ఉంటే, ప్రతిరోజు నువ్వు వాక్యంతో ఉంటుంటే, నీ జీవితంలో వచ్చే స్ట్రగుల్స్ నుంచి నువ్వు చాలా త్వరగా బయటపడగలవు. ఆ ఆత్మ న్యూనత భావం అంటారు, ఆ భావంలోకో లేకపోతే ఇంకో వాటిల్లోకో నువ్వు వెళ్ళలేవు. రకరకాల ఎడిక్షన్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనకి, రకరకాల వాటిని ఏమంటారు, వ్యసనాలు వచ్చేసినాయి మనకి. సో ఆ వ్యసనాల నుంచి బయటపడాలన్నా, నీ పరిస్థితిని సరి చేసుకోవాలనుకున్నా, కేవలం మనకున్న ఆధారం, ఏకైక ఆధారం వాక్యం మాత్రమే. ఎందుకంటే ఆయన దైవావేశము చేత రాయించబడిన వాక్యం ఇది. ఆ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఆ వాక్యం అందు భయభక్తులు కలిగి, దేవుడి యందు గౌరవం కలిగి మనం వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఓకే, మంచిది. ఆ వాక్యాన్ని ధ్యానం చేయడానికి గత 100 వారాలుగా దేవుడు మనకు సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తున్నారు. ఇదే 119వ కీర్తనలో చాలా భాగాలు మనం చదివితే 9వ వచనం చదివినా మనకు కనిపిస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యము బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. సో అలా ఏ భాగాన్ని చదివినా, మన కన్నులు బాగోవాలన్నా,
మన మార్గాలు మనకు అర్థం కావాలన్నా, మన మార్గాలు సరి అవ్వాలన్నా, దేనికైనా దేవుని ఒక్క వాక్యమే మనకు ఆధారం. ఇంకా ఏది మనకు ఆధారం పెట్టుకోవద్దు. ఏ వ్యక్తుల్ని మీరు ఆధారంగా పెట్టుకోవద్దు. కేవలం వాక్యాన్ని మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. ఆ విధంగానే ఈ బైబిల్ స్టడీని దేవుడు ఆయన వాక్యానుసారంగా, ఆయన సత్య వాక్య విధానంలో మనల్ని నడిపిస్తున్నారు. సో మంచిది. అయితే ఈ రోజు మనం అనుకున్నట్లుగా Q&A సెక్షన్ లోకి మనం వెళ్ళడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగడానికి సిద్ధపడండి. వాక్య భాగంలో నుంచి అడగడానికి సిద్ధపడండి. ఒకవేళ అవి అవకాశం ఉంటే ఈ వారం చెప్తాను, లేకపోతే రేపు వారం చెప్తాను, ఏదైనప్పటికీ సరే. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, ఆయన మనకి ఈ 100 సెషన్స్ లేకపోతే 100 క్లాసెస్ దేవుడు మనకి ఆయన ఆత్మ సహాయాన్ని ఇచ్చి ఆయన ఆత్మతో మనల్ని నడిపించారు. ఎన్నో విషయాలు తెలియపరిచారు. అలాగే మేము ఆశపడుతున్నాం మీలో ఎవరైనా ఒకవేళ ఈ బైబిల్ స్టడీ మీకు ఏ విధంగా ఉపయోగపడింది, ఇదేమి ఏ ఒక్కరి దాని గురించో కాదు, దేవుడి నామాన్ని మహింపరుస్తూ అవకాశం ఉంటే మీకు ఇష్టమైతే చెప్పడానికి ముందుకు రండి. ప్రార్థన చేద్దాం. ముందుగా దేవునికి కృతజ్ఞత తెలుపుదాం. అత్యంత ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవా, మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, బైబిల్ గ్రంథం అంతటిలో అతి పెద్ద అధ్యాయమైన 119వ అధ్యాయాన్ని మీరు ఉంచారు. ఆ భాగం మొత్తం మేము చదివితే ప్రభా 175 వచనాలు మొత్తం అంతా కూడా మీ వాక్యంలో ఉన్న విశిష్టతని, వాక్యం యొక్క విశిష్టతని తెలియపరుస్తున్నాయి. దేవా, ఆ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి మా మనోనేత్రాలు మీరే తెరిచారు. వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసుల్ని మాకు అనుగ్రహింపచేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆసక్తిని ఇచ్చారు. దేవా, వారు స్వస్థతల గురించి రాలేదు ప్రభా, ఆస్తి అంతస్తుల గురించి రాలేదు, లేకపోతే లైటింగ్స్ గురించో, మ్యూజిక్ గురించో, ఇంకో వాటి గురించో అంటే మా యొక్క శరీరాన్నో లేకపోతే మా కళ్ళనో మా చెవులను ఆనందపరిచే వాటి గురించి వారు రాలేదు. కేవలం మీ స్వరమును వినాలి అనే ఆలోచనతో మేమందరం ఇక్కడ ఉన్నాం ప్రభు. మీ స్వరాన్ని వినిపించి ఇన్ని రోజులు మమ్మల్ని బలపరుస్తూ నడిపించారు. ఈ విధమైన ఆలోచన మీరు ఇచ్చారు. అలాగే మీ ఆత్మ నడిపింపును మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలు ప్రభు. దేవా, ఇక్కడ వాక్యం ఏది బోధించినప్పటికీ వారి హృదయాల్లో, వారి మనసులతో మీరు మాట్లాడారు ప్రతి వారం. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే కృపను చూపించారు. మీకు వందనాలు. ఈ విధంగా టెక్నాలజీ డెవలప్ అవడం, అది మేము మీ నామంలో ఉపయోగకరంగా వాడుకోవడం, ఇదంతా మీ కృపే, మీ కనికరమే. అయితే ఇంకా ఎంతో మంది ఈ సమయాన్ని వృధాగా వాడుకుని నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. దేవా, వచ్చే సంవత్సరానికి ఇంకా ఎంతో మందితో ఈ యొక్క బైబిల్ స్టడీ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా జరగాలి ప్రభు. అట్టి కృపని అనుగ్రహించేయండి. దేవా, వస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. దేవా, మీ ఆత్మతో నింపండి, మీ ఆలోచనతో నింపండి. మేమందరం ప్రభా మీకు సాక్షులుగా నిలబడాలి. మీ యొక్క సత్య సువార్తను ప్రకటించేవారుగా, సత్య వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళకిలా మమ్మల్ని మీ అభిషేకంతో నింపండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. ఈ వాక్యం ద్వారా మేము ఇంకా ఎంతో మందిని బలపరచాలి ప్రభు. వచ్చిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన సువార్త ప్రకటించే వ్యక్తులుగా మార్చబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి దేవా. మేము న్యాయాధిపతులు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ గ్రంథంలో ఉన్న అనేకమైన వ్యక్తులు యెహోషువ గ్రంథాన్ని ధ్యానం చేశాం. అలాగే ద్వితీయోపదేశకాండం, ఈ భాగాలన్నింటినీ దాదాపుగా ఈ పుస్తకాలన్నింటినీ మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలు, మాకు తెలియని విషయాలు మా జీవితానికి అన్వయించుకుంటూ మాతో మీరు తెలిపిన విధానాన్ని బట్టి వందనాలు. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇది మనుషుల శక్తి వల్ల జరిగింది కాదు నాయన, మనుషుల జ్ఞానం వల్ల జరిగింది కాదు, మనుషుల యొక్క ఆలోచన వల్ల, మనుషుల యొక్క బలం వల్ల, వీటి వల్ల జరిగింది కాదు ప్రభు. కేవలం మీ కృప మాపై నుండి ఈ విధంగా మాకు నేర్పించిన విధానానికి వందనాలు. ఇంకా మమ్మల్ని బలపరచండి దేవా. మీ యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారముగా మా బ్రతుకులు మార్చుకుని ముందుకు సాగే కృపనిచ్చి మమ్మల్ని నడిపిస్తారు. పరిశుద్ధుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ. మీరు ఎవరైనా లేదు ఎందుకంటే కనుక ఈ బైబిల్ స్టడీ మీకు ఏ విధంగా ఉపయోగపడింది అనే విషయాన్ని ఆసక్తి కలిగి మీరు తెలియపరచాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎనీవన్ సారీ ఎవరైనా మాట్లాడతారా? పోనీ ఎవరికైనా Q&A సెషన్ ఏమన్నా కండక్ట్ చేద్దాం. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పటి వరకు అయిన భాగమైనా లేకపోతే మిగిలిన భాగాల్లో అయినా వాక్య భాగంలో నుంచి? నా వాయిస్ వినపడుతుందా? తమ్ముడు వినపడుతుంది. ఓకే. ఒక జనరల్ క్వశ్చన్ అన్న ఏంటంటే యాక్చువల్గా మనం బయట చూస్తే చాలా గ్రంథాలు ఉన్నాయి. సో దాంట్లో నుంచి కూడా ఎంతో కొంత నీతి నేర్చుకోవచ్చు, మంచి కూడా నేర్చుకోవచ్చు. కానీ బైబిల్నే మనం పర్టికులర్గా ఎందుకు మనం ఫాలో చేయాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బైబిల్ని ఎందుకు మనం ఫాలో చేయాలి? సాధారణంగా అడిగిన క్వశ్చన్ ఎవరు అడిగారంటే జగదీష్ అడిగారు. కాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతారని నాకు తెలియదు. కానీ ఒక రకంగా చెప్పనా మీకు జరిగిన సందర్భం. పోయిన వారం మార్నింగ్ కూడా ఒక ఆయన ఏం చెప్పారంటే నాకు, అన్నా సెషన్ గురించి ముందు కొంచెం సేపు నేను మాట్లాడతాను, ఈ 100వ క్లాస్ గురించి ఇప్పటి వరకు దేవుడు ఎలా నడిపించారని నేను మాట్లాడతాను, ఆ తర్వాత మీకు Q&A ఉంటుంది అని చెప్పారు. కానీ హ్యామా సిస్టర్ వచ్చి డైరెక్ట్ గా నాకు ఇచ్చేసి అప్పుడు రవి అని లీడ్ చేస్తారన్న. నాకేం అర్థం కాల. అందుకే చాలాసేపు సైలెంట్ గా ఉన్నాను. ఇదేంటిది ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చిందని. ఫైన్. కానీ నేను అప్పటికే వాక్యం గురించి మాట్లాడాలి, బైబిల్ గురించి మాట్లాడాలి అని చెప్పి దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. దానికి సిద్ధపడి రెడీ చేసుకున్నా. ఇప్పుడు తమ్ముడు దానికి తగినట్టుగానే క్వశ్చన్ అడిగారు. అప్పుడు అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అద్భుతమైన జ్ఞానాన్ని లేకపోతే మానవ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అనే విషయాన్ని తెలుపుతున్నాయి కదా. మరి బైబిల్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఏంటి? సో దీన్ని మనం అంత లేటుగా తీసుకునే అవసరం ఏముంది, లేకపోతే ఏంటి ఉపయోగం అన్న విధానం వచ్చేటట్టుగా అడిగాను. మంచిది. ఎందుకంటే మనం భగవద్గీత చూస్తే చాలా మంది ఏమంటారంటే భగవద్గీతని కృష్ణుడు అద్భుతమైన మేనేజ్మెంట్ స్కిల్స్ కలిగి ఒక బిజినెస్ లీడ్ చేయాలన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా భగవద్గీత చదివితే చాలా బాగుంటది అని చెప్పి అంటారు. ఇంకా మిగిలిన గ్రంథాలు కొన్ని ఉంటాయి, వాటిని చదివితే గనక మానవుడిగా ఎలా ఉండాలి ఏంటి తెలుస్తుంది అనుకుంటారు. సో వాటితో కంపేర్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ బైబిల్ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ఆ గ్రంథాలు ఒకరు లేదా ఇద్దరు రాశారు. బైబిల్ గ్రంథం యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, బైబిల్ గ్రంథాన్ని ఓ దగ్గర కూర్చుని ఒకళ్ళు ఇద్దరు రాయలే. దాదాపుగా 40 మంది రచయితలు రాశారు. బైబిల్ గ్రంథాన్ని 40 మంది రాశారు. రాయించింది ఒక ఆయనే. అంటే చాలా క్లియర్ అనమాట. దైవావేశము చేత లిఖించబడిన దైవావేశం చేత. ఇది మనుషుల ఆలోచన చేత వచ్చిన గ్రంథం కాదు. కేవలం దేవుడి యొక్క ఆలోచన చేత దైవావేశము కలిగి 40 మంది రాశారు. 40 మంది రాస్తే ప్రాముఖ్యమైందా అంటే కాదు, ఇంకా చాలా ప్రాధాన్యమైనది ఉంది. అదేంటంటే, ఇది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాయబడలా. ఇది టోటల్ గా క్యాలిక్యులేషన్ చేస్తే 1600 సంవత్సరాలు రాశారు. ఈ 40 మంది విచిత్రం చూడండి. ఈ 40 మంది ఒకరిని ఒకరు దాదాపుగా ఎవరో కలవల. గమనిస్తే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారు రాశారు. ఈ మోషే గారికి
దావీదు గారికి దాదాపుగా 1000 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. కానీ తెలుసా, ఆయన దేవుణ్ణి అదే విధంగా అర్థం చేసుకున్నారు, ఈయన దేవుణ్ణి అదే విధంగా అర్థం చేసుకున్నారు. ఎలా సాధ్యమైంది ఇది? నిర్గమకాండం 15వ అధ్యాయంలో మిరియాం గారు దేవుణ్ణి కీర్తిస్తూ గణపరుస్తూ కీర్తన రాసి పాడుతున్నారు. దావీదు గారు 1000 సంవత్సరాల తర్వాత దాదాపుగా అలాగే దేవుణ్ణి కీర్తిస్తూ గణపరుస్తూ కీర్తనల గ్రంథంలో ఎక్కువ భాగం రాశారు. దాదాపుగా 70 కీర్తనలు. ఒకే విధంగా 40 మంది వేరే వేరే పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు వేరే వేరే స్థితిగతుల్లో ఉండి వాటన్నిటినీ రాశారు. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బాగా చెప్పాలి అంటే సకల ప్రావీణ్యతలు కలిగిన వారు, అంటే మోషే గారు ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించిన అలాంటి ఆయన ఉన్నారు. అసలు ఏమాత్రం విద్య లేని ఆమోష్ వంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏం తెలుసా, వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క విషయాన్ని, దేవుడి యొక్క గుణ లక్షణాలని ఘనపరుస్తూ మహిమపరుస్తూ దేవుడి ఆలోచనని ఈ ప్రపంచానికి తెలియపరిచాడు. అందుకు ఇది ప్రాధాన్యమైన పుస్తకం అయ్యింది. రాసిందేమో 1600 సంవత్సరాలు, రాసిన కాలం 1600 సంవత్సరాలు, రాసిన వ్యక్తులేమో 40 మంది. కానీ ఎవ్వరూ ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు కలిసినట్టుగా దాదాపుగా కలవలేదు. కొంతమంది కలిసారు, కొంతమంది ప్రవక్తలు. అయినా కానీ చాలా వరకు భాగం మొత్తం అంతా కూడా ఒకరికి సందర్భం లేని, సంబంధం లేని, ఆఖరికి ప్రాంతాలు కూడా సంబంధం లేని వ్యక్తులైనప్పటికీ కూడా అందరూ కూడా దైవావేశంతో నిండి ఈ విధంగా రాయటం జరిగింది. సో అందుని బట్టి ఇది ప్రాధాన్యత. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా కూడా దేవుడి యొక్క ఆత్మ ఆవేశంతో రాయించబడింది. అదే పరిశుద్ధాత్మ శక్తితో రాయించబడిన గ్రంథం. అందుకనే దీనిలో భవిష్యత్తు గురించి చాలా వివరణ ఉంటుంది. ఏ గ్రంథాలు మీరు తీసుకున్నా కానీ ఏ గ్రంథాల్లోనూ మనిషి పుట్టుక గురించి ఒక సరైన వివరణ ఉండదు. కేవలం బైబిల్ గ్రంథంలో మాత్రమే మనిషి పుట్టుక దగ్గర నుంచి మనిషి మరణం వరకు, మనిషి యొక్క భవిష్యత్తు యొక్క పునరుత్థానం గురించి కూడా క్లియర్గా రాయబడి ఉంటుంది. సో ఈ గ్రంథం అంతా కలిపి దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒకే ఒక్కటి, ఎవరు అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి తన ప్రజల్ని తానే రక్షించుకుంటాడు అనే విషయం గురించి మాట్లాడుతుంది. దాన్నే పాత నిబంధన గ్రంథంలో ఉంటే ప్రవచనాలు లేకపోతే లేఖనాలు అన్నారు. అది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తులో అయ్యి అది మనకి సజీవంగా మానవ శరీరధారిగా మనకు కనబడుతుంది. ఆ కొత్త నిబంధనలోనే భవిష్యత్తు గురించిన విధానం, అంటే ఏ విధంగా ఈ లోకం నడిపించబడుతుందో, ఏ విధంగా ఈ లోకం అంతం కాబడుతుందో, ఏ విధముగా క్రీస్తు రెండవ రాకడలో రాబోతున్నారో అనే ప్రతి వివరణ రాయబడి ఉంది. మీరు దానియేలు గ్రంథం గురించి ధ్యానం చేస్తే కనుక దానియేలు గ్రంథంలో అప్పటికున్న రాజ్యాల యొక్క వివరాలు, ఇంకా అప్పటికి రాని రాజ్యాల యొక్క వివరాలు కూడా రాయబడి ఉన్నాయి. సో అంత గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథం. దాన్ని ధ్యానం చేయడం వల్ల మన జీవితం ఉన్నతమైన జీవితంగా, దేవుణ్ణి అర్థం చేసుకుని బ్రతకగలిగే జీవితంగా మారుతుంది. ఓకే, అందుకే అది ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? ఇంకేమైనా? అనే వందనాలు అనే ప్రశ్నలు. హలో తమ్ముడు, ప్రైజ్లో చెప్పండి. అన్నయ్య, అదే ఆత్మకు రూపం ఉంటుందా అన్నయ్య? ఆత్మకు రూపం ఉంటుందా? ఉండదు తమ్ముడు. మరి దేవుడు ఆత్మే కదన్నయ్య? అవును. ఆది కాండంలో 1వ అధ్యాయము 26లో చూస్తే మన స్వరూపమందు మన నరులను చేద్దుము అని ఉంది కదన్నయ్య. మన స్వరూపమందు మన పోలిక చొప్పున 2 ఉన్నాయి. అవునండి, అది దాన్ని ఎలా మన పోలిక 2 ఉన్నాయి. ఈ రెండిట్లో మనం చూడాల్సింది 2 మామూలుగా మనం మాట్లాడుకుంటే ఒకటే మాటలాగా కనిపిస్తుంది. స్వరూపంగా పోలికన్నా ఒకటే అని మనం అనుకుంటాం.
కానీ గమనించండి, స్వరూపము అని మనం తీసుకున్నప్పుడు పైనున్న రూపం అని మనం అనుకుంటున్నాం. ఓకే, మీరు మ్యూట్ చేసుకుంటున్నారు. ఉంది. మళ్ళీ క్వశ్చన్ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. మన స్వరూపము మన పోలిక. దేవుడు నరులందరినంట తన స్వరూపంలో చేసుకుంటాం. తన స్వరూపం అంటే ఏంటి? మన ఆలోచన ప్రకారంగా మాట్లాడుకుంటే సేమ్ మనకిలాగే ఉంటుంది, లేకపోతే మనకిలాగే చెవులు ఉన్నాయి అని మనం అనుకుంటాం. ఆల్రెడీ మనం గురువారం ఇప్పుడు థియలాజికల్ గా మనం కొంచెం ఒక కోర్స్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో చాలా వివరంగా మాట్లాడుకుంటున్నాం ఏంటి అనేది. తమ్ముడు మీరు ఒకసారి మ్యూట్ చేసుకుంటారా ధనరాజ్? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నా వాయిస్ క్లియర్గా ఉందా? నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఉందన్నా. ఓకే ఓకే. దేవుడు కొన్ని మాటలు చెప్పారు. మన స్వరూపమందు మన పోలిక చెప్పున. మనం ఆల్రెడీ గురువారం మనం ట్రినిటీ గురించి స్టడీ చేస్తున్నాం. ఆ స్టడీలో ఇప్పుడు కంప్లీట్ అయిన క్వశ్చన్ నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ దేని గురించి అంటే పరిశుద్ధాత్మ గురించి. నేను స్క్రీన్ షేర్ ఆపేశాను. ఇప్పుడు క్లియర్ గా ఉండొచ్చు నా వాయిస్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మన స్వరూపం మన పోలిక. దేవుడు మనల్ని ఆయన స్వరూపంలో తయారు చేయడం అనేది ఒకసారి మనం ధ్యానం చేద్దాం. దాని తర్వాత పోలిక దగ్గరికి వెళ్దాం. మన ఇంట్లో పిల్లలు ఉంటారు. కామన్ గానే మన ఇండియన్ విధానం ప్రకారంగా 2 లేకపోతే 3 ఉంటారు. మన పిల్లలు మీ తల్లిదండ్రి చాలా వరకు ఏమంటారంటే, మనం బాగా చదివామనుకోండి, మన ఇంట్లో మన అమ్మ లేకపోతే మన నాన్నగారు బాగా చదివిన వాళ్ళు అయ్యి ఉంటారు. రే వీడికి నా పోలికలు వచ్చినాయిరా అంటారు బాగా చదివితే. బాగా తింటున్నాం అనుకోండి, మామూలుగా అనుకోండి, లేకపోతే కోపంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు అమ్మ అంటది వీడికి అన్ని మీ పోలికలు వచ్చినాయి అని. చూడండి, ఫేస్ మీద ఉండే పోలికలు వేరు, మనం ప్రవర్తించే ప్రవర్తనలో ఉన్న పోలికలు వేరు. దేవుడి యొక్క విధానంలో మనం మాట్లాడుకున్నప్పుడు మనం యాట్రిబ్యూట్స్ అనే మాట్లాడుకున్నాం. దేవుని యొక్క గుణ లక్షణాలు అనే మాట్లాడుకున్నాం. దేవుడి గుణ లక్షణాలు మనకిచ్చి ఆయన స్వరూపాన్ని మనకిచ్చాడు అనమాట. ఆయన స్వరూపంలో తయారు చేయటం అంటే ఏంటి అంటే ఆయన యొక్క గుణ లక్షణాలను మనలో పెట్టారు. ఒకసారి మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మీకు అది డిస్టర్బెన్స్ అయితే చెప్పండి నాకు. కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది? కొంచెం వాయిస్ తో చెప్పండి, ఏమనుకోవద్దు. కనిపిస్తుందండి. దీనిలో చాలా కొన్ని, ఇవి నేను కొన్ని మాత్రమే, అంటే టీచ్ చేయడానికి సంబంధించి కొన్ని మాత్రమే మీకు దీనిలో పెట్టా. దేవుడు ఈ కమ్యూనికబుల్ అయ్యే ఈ గుణ లక్షణాన్ని మనలో పెట్టాడు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనలో ప్రేమను పెట్టాడు. అది ఆయన స్వారూప్యాన్ని మనకి ఇవ్వడం అంటే. దేవుడు మంచివాడు, మంచితనం ఉంది, అందుకే మంచితనాన్ని మనలో పెట్టాడు. దేవుడి యొక్క నీతి న్యాయాన్ని మనలో పెట్టారు, అందుకనే మనకి సంబంధం లేకపోయినా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కుక్క చచ్చిపోయిందనుకో అయ్యో పాపం అంటాం. లేకపోతే ఎవరన్నా కుక్కను కొడుతున్నా, లేకపోతే మనిషిని కొడుతున్నా, ఆడేంటి అలా బిహేవ్ చేస్తున్నాడు, న్యాయంగా ఉండాలిగా, నీతిగా ఉండాలిగా, అలాగా అన్యాయంగా కొడుతున్నాడు ఏంటి అనే మాట మాట్లాడతాం. కరుణ చూపిస్తాం మనం. అలాగే ఎలా ఉన్నా మనం శారీరకంగా పైకి లేకపోతే లోపల మనసులో అయినా పరిశుద్ధంగా ఉండాలి అని ఆశపడతాం. ఎవరో ఒకరి మీద, అది చిన్నపిల్లలైనా లేకపోతే మనోళ్ళు బయటోళ్ళు ఎవరో ఒకరి మీద మనం కృపను చూపిస్తూ ఉంటాం మనం. అలాగే ఎవరో ఒకరి మీద విశ్వాసాన్ని అంటే నమ్మకాన్ని పెంచుకుంటాం. మన స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులు అవ్వచ్చు, భార్య భర్తలు అవ్వచ్చు, వీళ్ళందరి మీద. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? దేవుడి యొక్క గుణ లక్షణాలని దేవుడు మనలో ఉంచాడు, ఆయన స్వారూప్యాన్ని మనకిచ్చాడు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆయన పోలిక.
గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏకకాలంలో పరిపూర్ణ కాలం అంతా కూడా గమనించగలిగిన దేవుడు ఆయన. ఆయన అంటే మనం అనుకున్నట్లుగా, లేకపోతే మన మన చరిత్రలో, లేకపోతే మన పురాణాలు చెప్తున్నట్లుగానో, మనం ఆ కల్చర్ లో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. అలా ఉన్నట్టుగా ఓ పని చేసేసిన తర్వాత అయ్యయ్యో ఈ పనిలో తప్పు జరిగిందే, ఇప్పుడు దీన్ని సరి చేయాలని వేరే ప్లాన్ వేసే దేవుడు కాదు. అలా అయితే ఆయన అంటే ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలియకుండా పనిచేసినట్టు అవుద్ది. అలాంటి ఆయన కాదు ఆయన. దేవుడు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మానవ స్వారూప్యంలో రావాలి అని ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఏ పోలికలో రావాలని ఆశపడ్డాడో ఆ పోలికలో మనం తయారు చేశాడు. అప్పటికి దేవుడు ఆత్మగానే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం చూస్తాం తర్వాత సబ్జెక్ట్ లో. ఆయన కూడా ఆత్మే. మీరు తండ్రి అని దేవుడి గురించి మనం సబ్జెక్ట్ స్టడీ చేసినప్పుడు ఆత్మకి వ్యక్తిత్వం ఉంటుందా అంటే అసలు వ్యక్తిత్వం ఉండదు. వ్యక్తి అయితేనే వ్యక్తిత్వం ఉంటుంది. కానీ మనం ధ్యానం చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే తండ్రి అయిన దేవుడికి వ్యక్తిత్వం ఉంది అంటే ఆత్మకి వ్యక్తిత్వం ఉంది అని. ఆ వ్యక్తిత్వాన్ని స్వారూప్యం రూపంలో మనలో పెట్టారు. ఆయన ఏ రూపంలో రావాలి, ఏ పోలికలో రావాలి అని ఆశపడ్డారో ఆ పోలికలో ఈ లోకంలో రావడానికి ఆయన పోలిక చొప్పున మనం తయారు చేశారు. ఏ రూపంలో రావాలనుకున్నారో ఆ రూపంలోనే మనం తయారు చేశారు. అందుకనే ఆయన మనల్ని ఏమంటారంటే నా బిడ్డలు అంటారు. అది దేవదూతలకు ఇవ్వలేదు ఆ స్థానాన్ని, ఆ అవకాశాన్ని. మరి సమస్య ఏంటండి అంటే దేవుడి దగ్గర లేని లక్షణం మన దగ్గరికి వచ్చిందండి. దేవుడి దగ్గర లేని ఒక గుణ లక్షణం, ఆ గుణ లక్షణం కాదు, అది పూర్తిగా దేవుడికి విరుద్ధమైన లక్షణం మనలోకి వచ్చింది. అదే సమస్యగా మారింది. ఇప్పుడు దేవుడి పని ఏంటి అంటే ఆయన గుణ లక్షణాలు నీలో తీసుకురావడం ఆయన పని. ఆయన దగ్గర లేని లక్షణం నీ దగ్గర ఉంది, ఆ లక్షణాన్ని తొలగించి ఆయనలో ఉన్న పరిపూర్ణ స్వారూప్యంలోకి నేను నడిపించాలి. ఆయన దగ్గర లేనిది మన దగ్గర ఉంది. ఏంటి అంటే పాపం. దేవుని స్వారూప్యంలోకి మారడం అంటే అదే. దేవుడి పోలిక చొప్పున ఆయన తయారు చేశాడు. దేవుడి స్వారూప్యమైన ఆయన గుణ లక్షణాన్ని మనలో ఉంచి మనల్ని తయారు చేశాడు. అది దేవుని యొక్క స్వారూప్యం అన్న, దేవుని పోలిక అన్న. ఓకే, ఆత్మకైతే రూపం లేదు, కానీ దేవుడు మానవునికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ మానవుడి రూపంలోకి ఆయన మారి ఈ లోకానికి వచ్చారు. తమ్ముడు ఫైన్, మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఎనీ డౌట్? ఇంకేమైనా పర్లేదు, అడగచ్చు. నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అన్న ఇంకొక జనరల్ క్వశ్చన్ అనమాట. మీరు అన్ని జనరల్ గానే అడుగుతారు. ఓకే, జెనసిస్ లో మనకి ఒక సందర్భం కనబడుతుంది, పాపం అక్కడే ప్రారంభం అవుతుంది. పండు తినడం వల్ల పాపం అనేది వస్తుందని దేవుడికి తెలిస్తే అది పెట్టాల్సిన పని ఏంటి? దేవుడు ఇద్దామని పెట్టాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏది పెట్టినా గానీ ఇవ్వటానికే, మనుషులకి ఇద్దామని పెట్టారు. ఎలా చెప్పగలం మనం ఇది? వాక్యంలో నిజంగా ఎక్కడైనా ఉందా అని మనం ఆలోచించవచ్చు, తప్పేం కాదు. దేవుడు మాత్రం ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వడానికి పెట్టారు దాన్ని. ఇప్పుడు మనకు అర్థం కావడానికి చెప్తానే. ఇద్దాం అనుకునే దేవుడు ఇచ్చేచ్చిగా ఎందుకు వద్దని చెప్పాడు అనే డౌట్ రావచ్చు మనకి. ఇప్పుడు మా ఇంట్లో ఒక 6 నెలల బాబు ఉన్నాడు. మేమేమో బిర్యానీ తెచ్చుకున్నాం. 6 నెలల బాబు ఉన్నాడు. నాకు అతని మీద చాలా ప్రేమ ఉంది. సో నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి అతనికి వెంటనే ఆ బిర్యానీలో ఉన్న చికెన్ పీస్ తీసుకెళ్ళి తన చేతిలో పెట్టి తినరా అని చెప్పగలనా? ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేను. దానికి కొంత సమయం రావాలి. ఆ సమయం వచ్చిన తర్వాతే నేను ఇవ్వగలను. అంతేందుకు, మన ఇంట్లో ఏ కూరగాయలు కట్ చేసే చాకు ఏదో ఉంటుంది, అది ఉందనుకుందాం. అది మన ఇంట్లో ఉంటుంది. పిల్లలు అది చూసి డాడీ నాకు అది ఇవ్వి అని అడుగుతారు. కానీ మనం ఇస్తామా? ఎప్పుడు ఇస్తామో తెలుసా?
వాళ్ళకి దాన్ని ఎలా వాడాలో తెలిసే సమయం వచ్చినప్పుడే ఇస్తాం. 1 year అప్పుడు, 2 years అప్పుడు, 5 years అప్పుడు మనం ఇవ్వం. కనీసం వాళ్ళకు ఒక 10 years వచ్చేటప్పటికి వాళ్ళకి ఇచ్చి ఇదిగో ఇది ఇలా వాడాలి అని నేర్పించి వాళ్ళ చేతిలో పెడతాం. దేవుడు ఆ చెట్టు పెట్టడానికి గల కారణం ఇవ్వాలి అనే ఆలోచన కలిగి. ఎలా చెప్పగలం మనం ఈ మాట అంటే గనక, ప్రకటన గ్రంథాన్ని ఒకసారి తీస్తే, ప్రకటన గ్రంథం ఒకసారి తీస్తారా, 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతారా? చెవిగల వాడ ఆత్మ సంఘము చెప్పుచున్న మాట వినును కాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. ఎక్కడిది జీవవృక్ష ఫలం? ఎక్కడిది జీవ వృక్షము అనేది? ఎక్కడుంది అసలు? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం తీయండి, 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన అప్పుడు యెహోవా దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మంద ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకును ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసింది. చాలండి. ఇక్కడ జీవవృక్షం గురించి కనబడుతుంది. ఈ వచనం చదివిన తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, అదేంటది జీవవృక్షం ఫలం తింటే నిరంతరం జీవించదేమో అని. అంటే దేవుడు ఏంటి అసూయపడ్డా, లేకపోతే నిరంతరం జీవించకూడదు అనుకున్నాడా? ఇది కరెక్ట్ కాదు కదా. దేవుడు అదేంటి అలా చేయడం ఏంటి? శుభ్రంగా తినేస్తే నిరంతరం జీవించును కదా అని మీకు అనిపించవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పి తర్వాత దీనిలోకి వస్తాయి. ఇక్కడ మీరు అక్కడ జీవవృక్ష ఫలం ఉంది, దాన్ని తీసేసాడు దేవుడు, అక్కడి నుంచి తొలగించేశాడు, ఆదాముని బయటికి పంపించేశాడు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి ఎండ్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు. గమనించండి, ఇది సంఘానికి రాస్తున్న లేఖ. దేవుడు యేసుక్రీస్తు వారే సంఘానికి రాస్తున్న లేఖ. ఎఫెసు అనే సంఘానికి రాస్తున్న లేఖలో జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనెత్తును అంటే ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్షలో జయించిన వాడికి నేను జీవవృక్ష ఫలాన్ని ఇస్తా. దేనికి పెట్టాడు ఆ చెట్టుని అంటే ఇవ్వటానికి. జీవవృక్ష ఫలం పెట్టినా, మంచి చెడులు తెలిసే ఫలాన్ని పెట్టినా దేవుడు ఇవ్వటానికి పెడితే, ఒక రకంగా చెప్పాలంటే మనం కంగారు పడ్డాం. అంటే ఆదాం గారు కంగారు పడ్డారు. దేవుడు తినద్దన్నప్పుడు తినకుండా దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుని ఉంటే ఆ పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ అలా చేయలేదు ఆయన. దేవుడు ఇవ్వడానికి పెట్టాడు అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకు అర్థమైంది. మరి ఎందుకు జీవవృక్ష ఫలాన్ని తింటారేమో అని చెప్పి అది తీసేశారు. ఎందుకో తెలుసా? అప్పటికి ఆదాం ఎలా ఉన్నాడు? దేవుడు వద్దన్న పనిని చేయటమే పాపం. గుర్తుపెట్టుకోండి, పండు తినడం కాదు, దేవుడు వద్దు అన్న పనిని చేయటం పాపం. ఆ పని చేసేసాడు ఆయన. ఇప్పుడు దేంతో ఉన్నాడంటే పాపంతో ఉన్నాడు. పాపంతో ఉండి నిరంతరం జీవించడం కరెక్టేనా? కాదు కదా. పాపంతో ఉంటే ఏమవుద్దన్నా? నిరంతరం జీవితం పాపంతో ఉంటే ఏమవుద్ది? చాలా సింపుల్ విషయం. పాపంతో ఉంటే దేవుడికి దూరంగా ఉంటాం అంతే. దేవుడి సన్నిధికి ఎప్పటికీ వెళ్ళాం. పరలోకంలో దేవుడితో సహవాసం కలిగి ఎప్పుడు ఉండలేం. సో దేవుడు ఆశ ఏంట్రా అంటే, దేవుడు అసలు మనిషి ఎందుకు నిర్మించుకున్నాడు అంటే సహవాసం చేయడానికి. చాలా మంది అంటారు దేవుడిని ఆరాధించడానికి. కరెక్టే, కానీ ఆరాధించడానికి అప్పటికే బోలు దేవదూతలు ఉన్నాయి ఆయనకి. పని వల్ల మనం చేసుకోలే, దేవదూతలు పని వల్ల చేసుకున్నాడు ఆయన. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఆఖరికి ఆ పని వల్ల ఏ పని వల్ల చేసుకున్నాడో తెలిసే దేవదూతల్ని. మనుష్యులకి దేవుడికి పని వల్ల చేశాడు దేవదూతల్ని. మనుష్యులకి కూడా పని వాళ్ళు ఎవరంటే దేవదూతలే. దేవుడు మనల్ని తన యొక్క విధానంలో తయారు చేసుకుని నా బిడ్డలు రా, అందుకే తన జీవవాయువుని ఊదాడు ఆయన చేతులతో చేసుకుని. మరి దేవదూతలు అలా చేతులతో చేసినట్టుగా ఎక్కడ రాయబడలా. తన నోటి మాట చేత దేవదూతలు తయారు చేసుకున్నాడు ఆయన. కేవలం పనివారిగా తయారు చేసుకున్నాడు ఆయన. పనివాడు తప్పు చేశాడు కాబట్టి వెంటనే శిక్షించాడు, కానీ బిడ్డ తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుకి పరిష్కారం ఆయనే అయి ఉన్నాడు. ఫైనల్ గా మనం చూస్తే ఇవ్వడానికి దేవుడు ఆ ఫల వృక్షాలను తయారు చేస్తే వద్దు అన్న పని చేసి పాపం తెచ్చుకున్నాడు. ఆ పాపంతో ఉండి జీవవృక్ష ఫలాన్ని తినేసాడు అనుకోండి,
ఇక దేవుడికి దూరమై కలకాలం అదే పాపంలో బ్రతకాల్సి వచ్చేది. అందుకనే దేవుడు పాపము తొలగించాలి అనే ప్రణాళికతో ఈ యొక్క జీవవృక్ష ఫలాన్ని అక్కడి నుంచి తీసి సంఘంలోకి వచ్చి క్రీస్తుని నమ్మి, అంటే దేవుణ్ణి నమ్మి, దేవుని యొక్క రక్తం చేత కడగబడి పాపాన్ని తొలగించుకుని పాపము మీద జయాన్ని పొందిన ప్రతి ఒక్కడికి దేవుడు జీవవృక్ష ఫలాన్ని ఇచ్చి నిత్య జీవంలో ఆయనతో పాటు నివసింపజేస్తాడు. అది దేవుడి ప్రణాళిక. చెట్టుని పెట్టింది మనకి ఇవ్వడానికి. అది ఇవ్వాలి అంటే మనం జయించాలి. దేన్ని అంటే దేవుడి మాటను అంగీకరించి లోకాన్ని జయించే శక్తి మనలో దేవుడే ఇస్తాడు. ఆ శక్తి ద్వారా లోకాన్ని జయించినప్పుడు, పాపాన్ని జయించినప్పుడు, మన ఎమోషన్స్ ని, మన ఫీలింగ్స్ ని జయించినప్పుడు దేవుడు మనల్ని బల మంచి దోసడా అని చెప్పి మెచ్చుకుని మనకి నిత్య జీవాన్ని మనకిస్తాడు. ఓకే, దేవుడు వృక్షాన్ని పెట్టిన దానికోసమే, అంతే తప్ప ఇంక వేరే దానికోసం కాదు. ఓకే, నైస్. మీరు ఎవరో న్యాయాధిపతులు ఇది చదవలేదా? వాటి నుంచి ఏం క్వశ్చన్ రావట్లేదు మీకు? నెక్స్ట్ టైం నుంచి ఓ పని చేద్దామని ఆశపడుతున్నా. మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి. అదేంటంటే మేము ఆశపడేది ప్రతి బైబిల్ స్టడీలో వాక్యం అయిపోయిన తర్వాత 10 నిమిషాలు టైం ఉంటుంది. దానిలో మీరు ఏమన్నా ఆ రోజు జరిగిన బైబిల్ స్టడీలోంచి క్వశ్చన్ ఏమన్నా అడగచ్చు. ఓకే, అది బాగుంటుందని అనిపించింది. సో అప్పుడు ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఎక్కడో చోట రాసుకుని ఉంటారు, అట్లా మర్చిపోయి ఉంటారు. ఆ సెక్షన్కి క్లియర్ అయిపోద్ది. సో ఎనీవన్, ఇంకేమన్నా? అన్న నాకు డౌట్ అన్న, సతీష్ బ్రదర్ చెప్పండి. ఇక్కడ ఈ ఆదికాండం 3:22 అక్కడ ఒక మాట ఉంది కదన్న, మనలో ఒకని వంటి వాడాయను అని. అవును, అదేంటన్న? పాపం చేసిన తర్వాత మనలో అంటే అక్కడ ఏంటి నాకు అర్థం కాదు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించనేమో అనే మాట మనకు కనబడుతుంది. ఇప్పుడు త్రిత్వం గురించి మాట్లాడాలి. దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం చెప్తుంది, కానీ ఇక్కడ మనలో అనే మాట కనబడుతుంది. సో ఏంటి అంటే దేవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా ఆయన ప్రత్యక్షపరచబడిన విధానం, లేకపోతే ప్రజెంట్గా ఉన్న విధానం 3 విధాలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. చాలా మంది ఏమంటారంటే అబ్బబ్బే లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు లేరు, కుమారుడైన దేవుడు కూడా అప్పుడు లేడు, కేవలం తండ్రి అయిన దేవుడే ఉన్నాడు అంటారు. ఒకవేళ ఉంటే గనక ఈ మాట రాదు, మనలో ఒకడి వంటి వాడాయను అనే మాట. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనలో ఒకడి వంటి వాడాయను అనే మాట ఎందుకు వచ్చింది అంటే, అప్పటికే దేవుని యొక్క విధానంలో ఒక కార్యం జరిగిపోయింది. అదేంటంటే సాతాను పాపం చేసింది. అప్పటికే సాతాను పాపం చేసి తోసి వేయబడింది. అంటే ఏం తెలుసు దేవునికి? ఏం తెలుసు అంటే పాపము అనే దాని గురించి ఆయనకి తెలుసు. మళ్ళీ ఆ పాపాన్ని, లేకపోతే సాతాను యొక్క విధానాన్ని మళ్ళీ ఆదాము రిపీట్ చేసుకున్నాడు. ఆయనకి పాపము తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు అంతే. చేశారు అని నేను అంటలా, గుర్తించండి. సేమ్ అలాగే ఇప్పుడు చెడు మంచి రెండింటినీ తెలిసేవాడిగా ఆదాం తయారైపోయాడు. అంతకుముందు పాపం గురించి తెలుసా? అతనికి తెలీదు. పాపము అనే దాని గురించి ఆయనకి తెలీదు. ఎప్పుడైతే దేవుడి మాటకి వ్యతిరేకంగా సాతాను మాటకి అనుకూలంగా చేశాడో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేవుడి మాటకి వ్యతిరేకం చేశాడో దాని అర్థం ఏంటంటే సాతానుకు అనుకూలంగా తయారయ్యాడని. ఎప్పుడైతే సాతానుకు అనుకూలంగా తయారయ్యాడో అక్కడ ఆదాముకు వచ్చింది ఏంటో తెలుసా? పాపం. అంటే దేవుడి మాటకి వ్యతిరేకంగా నేను చెయ్యొచ్చు అనే విధానం వచ్చేసింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఇక్కడ వీళ్ళకి ఏదైతే దేవుడి యొక్క విధానంలో మనం చూసుకుంటే దేవుడికి మంచి చెడు, పాపము కాంది ఈ రెండూ తెలిసినట్టుగా ఆదాముకు అప్పుడుగాక తెలియని పాపం తెలిసింది. అంటే పూర్తి పాపము కాని విధానము.
ఈ రెండూ తెలిసింది. పాపము చేసి కూడా బ్రతికే ఉన్నాను అనే విధానం కూడా తెలిసింది. దేవుడికి వ్యతిరేకంగా మాట మాట్లాడి కూడా, లేకపోతే దేవుడికి వ్యతిరేకంగా కార్యం చేసి కూడా నేను బ్రతికే ఉన్నాను అనే విధానం తెలిసింది. సో ఒకడి వంటి వాడు అవడం అంటే ఆ ఉన్నత స్థానానికి వెళ్ళడం కాదు. దీని గురించి కూడా కొన్ని కాంట్రవర్షియల్ నడుస్తాయి. అదేంటంటే అబ్బాయి దేవుడి యొక్క విధానంలోకి వెళ్ళిపోయాడు అని. అది కాదు, దేవుడి విధానంలోకి వెళ్ళడం కాదు. దేవునికి ఏదైతే తెలుసో అది ఇతను తెలుసుకోగలిగాడు. ఎలాగా అంటే దేవుడికి వ్యతిరేకంగా చేసి పాపాన్ని తను స్వయంగా అనుభవించగలిగాడు. వాళ్ళేమో చూశారు, అంటే దేవుడు ఏమో చూశాడు, ఈయనేమో చేశాడు. ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్ అయినాయో, సో తను చేయకూడని నెక్స్ట్ పని ఏంటి అంటే నిత్య జీవంతో ఉండడానికి జీవవృక్ష ఫలాన్ని తినకూడదు. అప్పటికి మరణం లేదు. దేవుడే వచ్చి తనని శిక్షించి మరణాన్ని ఇచ్చాడు. మరణాన్ని ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే కేవలం ఒకే ఒకటి, ఎప్పుడు కూడా అదే పాపంలో నిత్య జీవంలో బ్రతికితే నాకు దూరం అయిపోతాడు, నేను తయారు చేసుకున్న నా బిడ్డ నాకు దూరం అయిపోతాడు. అలా అవ్వకూడదు కాబట్టి మరణం అనే దాన్ని ఇచ్చి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఈ మరణం నుంచి తిరిగి పునరుత్థానుడుగా లేకపోతే నిత్య జీవంలో దేవునితో ఉండాలి అంటే మనం ఇహలోకంలో ఉన్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికే దేవుని యొక్క ప్రణాళిక మనకు కనబడుతుంది. అదే మనకి క్రీస్తు తన మరణాన్ని జయించి ఈ లోకాన్ని తిరిగి లేచి నన్ను నమ్మితే మిమ్మల్ని అలాగే మరణాన్ని జయించేటట్టు చేస్తాను, నిత్య జీవంలో మీకు స్థానాన్ని ఇస్తాను అని చెప్పినట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ మనలో ఒకటి వంటి వాడయ్యాడు అంటే రెండు విధానాలు అర్థమైనాయి ఆయనకి. పాపం యొక్క విధానము అర్థమైంది, దేవుని యొక్క విధానము అర్థమైంది. దేవుడితోనూ సహవాసం కలిగి ఉన్నాడు, అతను సాతాను యొక్క మాట వినేసి పాపంతోనూ తను ఉండగలిగాడు. సో ఆ విధానం ఉండడం కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి జీవవృక్ష ఫలాన్ని ఆయనకి ఇవ్వకుండా చేశారు. మనలో ఒకడు వంటి వాడు అయ్యాడు కాబట్టి దేవుడు తన్ని ఆ ఏదైనా తోటలోంచి బయటికి పంపించినట్టుగా మనం చూస్తాం. అర్థమైందని ఆశిస్తున్నాను. అర్థమైందన్న. అంటే కొంతమంది దీన్ని మనలో ఒకడంటే ఆదాం కూడా దేవుడు అయ్యాడు, మనం కూడా దేవుడు అన్నట్టుగా. లేదు, అవునవును. అది మీకు మనకి నెక్స్ట్ ఆంథ్రోపాలజీ వస్తుంది, మానవ శాస్త్రం వస్తుంది. దాని గురించి ఇంకా వివరంగా కనిపిస్తుంది. మనలో ఒకడు వంటి వాడేంటే అప్పటికే సాతాను చేసిన పాపం దేవుడికి తెలుసు కదా. ఆ పాపాన్ని చూసారే, నువ్వు పాపం చేసావు, ఇంక నా స్థానంలో నువ్వు ఉండకూడదని, నా యొక్క పరలోకంలో నువ్వు ఉండకూడదనిగా తోసేశాడు. దేవుడికి పాపం గురించి ఒక క్లారిటీ ఉంది, చేయలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ మనిషికి పాపం, ఆదాముకి పాపం గురించి క్లారిటీ లేదు. అక్కడ వచ్చింది. అప్పుడు దేవుడు అన్న మాట అది, అరే మనం ఏదైతే గ్రహించేమో సాతాను ఏ విధంగా అయితే పాపం చేశాడో అలాంటి పాపాన్ని ఆదాము చేశాడు. మనకి ఆ పాపం గురించి తెలుసు, కానీ ఆదాము ఆ పాపంలో జీవించకూడదు. అదే తనకు తెలిసింది, మనకి తెలిసిందే తనకు కూడా తెలిసింది. సో మనతో ఈక్వల్ అయ్యాడు అని దాని అర్థం. అంతే తప్ప ఈక్వల్ అంటే ఆ స్థానానికి వచ్చాడని కాదు. సారీ అన్న, ఒక పాయింట్. యాక్చువల్లీ సతీష్ బ్రదర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అయితే దానికి నేను ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. మనలో అనే ఈ మాట ఏదైతే ఉందో దానికి ప్రజెంట్ ఒక బోధ అనేది నడుస్తుంది. ఏంటంటే మనలో అంటే దేవునికి భార్య ఉంది, ఆ భార్య పేరు యెరూషలేము తల్లి సో అని చెబుతూ ఉన్నారు. దాని గురించి ఏమని చెప్తారా? దాని గురించి చెప్పడానికి ఏం లేదు తమ్ముడు, అసలు పచ్చి అబద్ధ బోధ అది, డౌటే లేదు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా వృధా ప్రయాస. అంటే ఏ భాగాన్ని పట్టుకున్న వాళ్ళు అనుకుంటున్నారో మనకు తెలీదు. యెరూషలేములు రెండు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. నూతన యెరూషలేము అది పరలోకంలో ఉన్న పట్టణం, ఓకే. రెగ్యులర్ యెరూషలేం అంటే ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్నది. ఈ రెండే, ఇంకంతే తప్ప యెరూషలేం ఒక మనిషి పేరు కాదు, ఒక ఆడావిడ పేరు కాదు, ఇంకెవరి పేరు కాదు. అన్న ఒక్క మాట చెప్పండి. వాళ్ళు ఏ వచనం అంటే నాకు రీసెంట్ గా కనిపడింది అంటే, ఒక మాట ఉంటది అన్న, ఆత్మయు పెండ్లి కుమార్తెవి ఎక్రమ్ము అని. అవును. దాంట్లో ఆత్మ అంటే ఏంటి, పెండ్లి కుమార్తె అంటే ఏంటి? ఒకటి మన సమస్య సంఘం ఏంటంటే సతీష్, అంటే మామూలు సింపుల్ గా చెప్తాను. ఒకవేళ దేవుడికి పెళ్లి అయిపోయి భార్య అయితే ఆవిడ భార్య అంటారు కానీ పెళ్లి కూతురు అంటారు. పాయింట్ నెంబర్ 1.
సింపుల్ లాజిక్, ఎక్కువగా మనం ఆలోచించక్కర్లేదు కదా. రెండో విషయం ఏంటంటే దేవుడు సంఘాన్ని సాదృశ్యకంగా పెళ్లి కూతురులా చూశాడు. ఓకే. ప్రకటన గ్రంథం 22:17 తమ్ముడు ఎవరు పెట్టారు. అక్కడ మనం చూస్తే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రొమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రొమ్ము అని చెప్పవలను, దప్పిగొన్న వాడిని రానిమ్ము, నిశ్చయించు వాడిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. సమస్య ఏంటి అంటే హెర్మెనెటిక్స్ లోపం అన్నమాట. ఇదంతా వాక్య భాగం ఎవరు ఎప్పుడు రాశారు, ఏ సందర్భంలో రాశారు, దేన్ని ఉద్దేశించి రాశారు అనేది తెలియకుండా ఇక పెండ్లి కుమార్తె ఉంది కాబట్టి, లేకపోతే ఇలా ఉంది కాబట్టి ఇక దీనికే సాదృశ్యం అని చెప్పి మనం చెప్పడం కరెక్ట్ కాదు. అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నట్టు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టు, తప్పు అర్థాన్ని ఇచ్చేస్తున్నట్టు. సో జాగ్రత్త, వాక్యం చదివేటప్పుడు మనం ఎప్పుడు అలా చేయకూడదు. సో ఫైనల్ గా దేవుడు పెండ్లి కుమార్తెగా వధువు సంఘము అనే మాట మనకు కనపడుతుంది బైబిల్లో. అంటే సంఘాన్ని ఒక వధువు సంఘంగా, సంఘం అంటే రకరకాల సంఘాలు కాదు, బోర్డులు కాదు, ఏం కాదు, అన్ని సంఘాలు అంటే సార్వత్రిక సంఘం అంటాం దాన్ని. ఈ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఒకటే సంఘం. ఓకే, అది దేవుని యొక్క సార్వత్రిక సంఘం. సో ఈ సంఘం అంతా కలిపి దేవుని యొక్క విధానంలో పెండ్లి కుమార్తెగా కనబడుతుంది అంతే తప్ప భార్య లేకపోతే బిడ్డ అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే దేవుణ్ణి మన బుర్రకి తగినట్టుగా ఆలోచిస్తున్నాం, లేకపోతే మన మెదడుకు తగినట్టుగా ఆలోచించేస్తున్నాం. అంటే మన స్థాయికి దించేస్తున్నాం దేవుణ్ణి. ఎప్పుడు అలా చేయొద్దు. దేవుడి స్థాయిలోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. దేవుడి స్థాయిలోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి తప్ప దేవుణ్ణి మన స్థాయిలోకి దింపేయద్దు. ఓకే, అయితే పైన చెప్పండి. అదే మనది సార్వత్రిక సంఘం. దేవుడు వచ్చినప్పుడు అన్ని సంఘాలు కలిసి ఒక్కసారి అది విడవబడ్డాన్ని ఎత్తబడిన వాళ్ళ నమ్మకాన్ని బట్టి దేవుడు చేసే పని బట్టి ఉంటది, అది వేరే విషయం. కాకపోతే ఒకటి, ఇప్పుడు నేను గుడివాడలో ఉన్న గుడివాడలో చాలా సంఘాలు ఉంటాయి కదా. అక్క మీ వాయిస్ కొంచెం కట్ అయింది, ఇప్పుడు చెప్పిన దాని దగ్గర నుంచి చెప్పండి. అంతకు ముందు అర్థమైంది కానీ సార్వత్రిక సంఘం అంటే దేవుడు వచ్చినప్పుడు మొత్తం దేశంలో ఉన్న సంఘాలన్నీ ఏకంగా కూడటం. అవునవును. అప్పుడు ఇప్పుడు నేను గుడివాడలో ఉన్నాను, ఇక్కడ 4-5 సంఘాలు అయితే నేను వెళ్ళే సంఘానికి నేను ఒక సంఘానికి వెళ్తున్నాను కదా, నా సంఘం నుంచి వేరే సంఘానికి వెళ్తే ఏంటి అబ్జెక్షన్? ఎందుకు వెళ్ళరు? మనం అందరం దేవుడు ఒక్కటే అయినా ఒక సంఘం నుంచి ఆ విశ్వాసి వేరే సంఘానికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా కూడా ఏ క్వశ్చన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి? గుళ్ళు అనేక ఉన్నాయి, ఒక గుడికి వెళ్ళిన మళ్ళీ మళ్ళీ వెళ్తానే ఉంటారు ఏదో. కానీ మనం ఒక దేవుడు ఒక్కడే మనకి, అయినా సరే మాది ఆ సంఘం, మేము ఇక్కడికి రాము, మాది ఈ సంఘం, అక్కడికి వెళ్ళాం. అక్క ఈ విషయం గురించి చెప్పాలంటే ఇది వాక్యంలో ఉన్నదైతే కాదు. రెండోది ఏంటి అంటే మనం దేవుని సంఘాన్ని దేవుడు అనుకున్నట్లుగా మనం నడపట్ల, మనుషులకి నచ్చినట్లుగా మనుషులు అనుకున్నట్టుగా నడుపుతున్నారు. చాలా వరకు మనం ఎలా డివైడ్ అయిపోయామంటే కొన్ని సిద్ధాంతాలు పెట్టుకుని డివైడ్ అయిపోయాం, కొన్ని బోర్డులు పెట్టుకుని డివైడ్ అయిపోయాం, కొంతమంది వ్యక్తుల్ని ఐకాన్స్ గా పెట్టుకుని డివైడ్ అయిపోయాం. ఇలాగా ఇప్పుడు జరగలేదు, ఆదిమ సంఘంలోనే జరిగింది. నికోలాయితీల బోధ అని ఈ విధంగా రకరకాల విధానాల్లో సంఘాన్ని బోధ పరంగానే డివైడ్ చేయడానికి సాతాను చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రయత్నాల్లో ఎన్నో విషయాల్లో సాతాను సఫలమైంది. సో దేవుడు మాత్రం అలా సపరేట్ గా ఎక్కడైనా కానీ ఒకే ఒక్క విధానం, యేసు క్రీస్తును నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు అంతే. నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, కానీ వాళ్ళు క్రీస్తుని దేవుడు అని నమ్మాల్సిందే, పరిశుద్ధాత్మ దేవుని నమ్మాల్సిందే, తండ్రి అయిన దేవుని నమ్మాల్సిందే. అలా ఎందుకంటే అది వాక్యంలో ఉంది కాబట్టి, ఎవరో చెప్పారని కాదు, జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి. అలా కాకుండా వాక్యంలో లేని విధానాన్ని పెట్టుకుని ఏ సంఘం ఉన్నా ఆ సంఘానికి వెళ్ళడం కరెక్ట్ కాదు. వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని బోధిస్తే ఆ సంఘం దేవుని యొక్క ఆలోచనలో దేవుని తలంపులో కాదు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. కారణం ఏంటో చెప్తాను. వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యాన్ని మార్చేస్తే దేన్ని మార్చేసినట్టు?
దేవుణ్ణే మార్చేసినట్టే. దేవుణ్ణి తగ్గించేస్తాం, లేకపోతే దేవుణ్ణే మార్చేస్తాం మనం. అది కరెక్ట్ కాదు. వాక్యమే దేవుడు కాబట్టి ఆ దేవునికి ప్రాధాన్యత. ఇప్పుడు సంఘాలు ఏమైపోయినాయి అంటే, సారీ మీలో ఎవరైనా సేవకులు ఉన్నా నన్ను తప్పుకోవద్దు, నేను కూడా ఎంతో కొంత సేవలో ఉన్నాను, అయినా చెప్తున్నా నేను చెప్పే బోధే కరెక్ట్ అనే ఎవరు అంటారో వాళ్ళదే తప్పు. వాక్యంలో ఉన్నది మాత్రమే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు కావాలి. సమస్య ఏంటి అంటే మనం వాక్యం చాలా బాగా చదవాలి. మనం అడగడానికి భయపడతాం. దేవుడిని నేను అడుగుతున్నా, నిన్నే ఒక డిస్కషన్ వచ్చింది, అందుకనే గుర్తొచ్చింది ఇప్పుడు అక్కడికి తర్వాత. చాలా మంది భయపెడతారు. ఎలాగో తెలుసా, నేనేమన్నా అంటే శాపం వచ్చేస్తుంది. అభిషేకం కలిగిన వాడిని ఏమన్నా అంటే చాలా ఇదైపోతావు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు, సౌలు. సో నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఆలోచించుకోండి, ఏం ఆన్సర్ చెప్పండి. ఒక మాట అడుగుతా, దేవుడి ప్రేమ ఎక్కువ, నాలాంటి ఒక మనిషి శాపం ఎక్కువ? దేవుడి ప్రేమే కదా ఆల్వేస్. అంటే ఒక వ్యక్తి తనకి నువ్వు అనుకూలంగా లేవని నిన్ను శపిస్తే ఆ శాపం ఓకే అయిపోతే, ఒకవేళ అనుకుందాం ఆ శాపం నిజమైపోతే, ఇక్కడ దేవుడి ప్రేమ తక్కువది అయిపోద్దా? అంతే కదా దాని అర్థం, తక్కువదే. మనిషి యొక్క శాపం గొప్పది. ఎందుకు అలా వచ్చింది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. దానిలో మొట్టమొదటి ఏంటంటే, నా జనాన్ని పెంచుకోవాలి, నా సంఘంలో 100 1000 ఇంతమంది అవ్వాలి అనే ఒక మైండ్ సెట్. రెండోది, నేనే కరెక్ట్ గా వాక్యాన్ని అర్థం చేసుకోగలను అనే స్వనీతో లేకపోతే స్వజ్ఞానాన్ని, తన సొంత జ్ఞానాన్ని బయటికి ప్రదర్శించాలి అనే తత్వం. థర్డ్ థింగ్ ఏంటి అంటే డబ్బు. సేవకుడనే కదా ఏ మనిషి అయినా 3 చోట్ల పడిపోతాడు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, కనకం, కామం, కాంతం. కనకం అంటే డబ్బు దగ్గర పడిపోతాడు. మన వాళ్ళు చాలా మంది ఎట్లా చూస్తున్నారంటే, నిన్ను ఒక డబ్బు అంటే ఒక ఏటీఎం లాగా నిన్ను చూస్తున్నారు విశ్వాసుల్ని. చాలా పెద్ద పొరపాటు ఇది. వీళ్ళు వస్తే నెలకింత వస్తుంది, వీళ్ళ ద్వారా నెలకింత దశంభాగం వస్తుంది. అందుకనే ఈ డబ్బు వల్ల సేవకుల నోరు నొక్కివేయబడుతుంది ఒక రకంగా. కారణం ఏంటో చెప్తాను, నాకు తెలిసిన సందర్భం చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఈ భాగాన్ని. అంటే మనం టైం అవుతుంది కాబట్టి, చాలా చోట్ల గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు. చాలా చోట్ల సంఘాల్లో మెయిన్ లైన్ చర్చెస్, ఎందుకు కానీ మెయిన్ లైన్ చర్చెస్ లో చాలా చోట్ల బాగా అద్భుతంగా దశంభాగం ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు దశంభాగం ఇస్తారు, కానీ తెలుసా మీకు, వాళ్ళు భీకరంగా లంచం తీసుకుంటారు. అయినా పాస్టర్ గారికి అది తెలిసి మాట్లాడరు, సేవకుడు దాని గురించి మాట్లాడారు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ అమ్మాయిలు రకరకాలుగా జీవించేస్తుంటారు, కానీ పాస్టర్ గారు మాట్లాడరు. వాళ్ళ ఇంట్లో సినిమా పాటలు వినిపిస్తూ ఉంటాయి, పాస్టర్ గారు వెళ్ళిన తర్వాత ఆపుతారు, అయినా కానీ దాని గురించి మాట్లాడరు. నేనేమి అది హెచ్చరించాలి ఇవన్నీ కాదు, అసలు కనీసం మాట్లాడని కూడా మాట్లాడరు. కారణం ఏంటో తెలుసా, అమ్మో వీళ్ళని ఏమన్నా అంటే మళ్ళీ రావడం మానేస్తారేమో, అప్పుడు మన దశంభాగం ఆగిపోద్ది కదా. అంటే ఎవరిని మెప్పించడానికి పరిచయం చేస్తున్నాం మనం? ఎవరిని మెప్పించడానికి పరిచయం చేస్తున్నాం? సేవకుడు పడిపోవడానికి మొట్టమొదటి కారణం డబ్బు. రెండోది కామం, అంటే ఆపోజిట్ జెండర్, అమ్మాయి లేకపోతే అబ్బాయి. దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే, నేను చాలా మందిని చూశాను, చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ చెప్తే. చాలా మంది సేవకులు మేము పరిశుద్ధులం, మేము పవిత్రమైన వాళ్ళం, అది ఇది అని చెప్పేసి చేసే పని ఏంటంటే చాలా ఘోరంగా పాపపు జీవితాన్ని జీవించేస్తూ పైకి వచ్చి పరిశుద్ధ మాటలు చెప్పడం. నేను ఒంగోలులో ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ పాస్టర్స్ మీట్ అది. అక్కడ నిలబడి నేను అడిగా ఆ మాట. అప్పుడు అక్కడున్న మెయిన్ లైన్ చర్చెస్ పాస్టర్స్ అందరూ కూడా నా మీద వ్యతిరేకం అయిపోయారు. ఏమని అడిగానంటే, అభిషేకం గురించి భయపెడుతున్నారు, దేవుడు విశ్వాసులందరికీ అభిషేకాన్ని ఇచ్చేశాడు కదా. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనందరికీ ఒకటే పేరు పెట్టాడు దేవుడు. అదేంటంటే, మీరు రాజులైన యాజక సమూహము. దీనిలో అప్ అండ్ డౌన్స్ లేవు. అసలు దీని మీద పోరాడే ఆర్సిఎం చర్చ్ లో నుంచి, రోమన్ క్యాథలిక్స్ లో నుంచి సంఘం బయటకు వచ్చేసింది దీని మీద పోరాడే.
వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీస్ట్స్ అంటే యాజకులు, నెక్స్ట్ లేమన్స్ లేకపోతే అంటే ట్రైనింగ్ అయ్యేవాళ్ళు, తర్వాత నార్మల్ పీపుల్, ఇట్లా డివైడ్ చేసి చూశారు. దేవుడు ఎప్పుడు డివైడ్ చేసి చూడాల. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాం మనం. ఆ రోమన్ విధానంలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ అక్కడికే తయారయ్యాం మనం. ఎక్కడికంటే ఇప్పుడు అప్పట్లో వాక్యాన్ని దాచారు, ఆ దాచి వాక్యంలో ఇది ఉందని చెప్పారు. ఇప్పుడు వాక్యాన్ని మర్మాలు చెబుతాం, లేకపోతే అద్భుతమైన జ్ఞానాన్ని నేను చెప్తాను, అసలు ఎవరో చెప్పండి నేను చెప్తానని చెప్పి వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తున్నారు. బోధించి చివరికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే దేవుడికి దూరంగా, మనుషులకు దగ్గరగా. చాలా మంది దగ్గర మీరు వినే ఉంటారు, కాపరి స్వరం వినాలి, కాపరి మాట వినాలి అని. అసలు ఎవరు మన కాపరి? ప్రధాన కాపరి ఎవరు? యేసుక్రీస్తు కదా. సంఘాలు ఏమైపోయినాయి అంటేనండి, మనిషి భయం పెట్టాలి అని ఆలోచిస్తున్నాయి, సేవకుడు భయం పెట్టాలి అని ఆలోచిస్తున్నాయి. ఎంత సిల్లీగా ఉన్నామో మనం అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? సేవకుడు ఉన్నంత వరకే నీకు సేవకుడు భయం ఉంటుంది. సేవకుడు కనిపించినప్పుడు ప్రైజ్లాడు చెప్పేస్తావు, భక్తిని ప్రదర్శించేస్తావు. మరి సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత అదే దేవుడి భయంలో పెంచితే విశ్వాసుల్ని, దేవుడి భయాన్ని పెడితే ఫైనల్ గా సంఘాలు వేరే సంఘాలకు వెళ్ళకూడదు, వేరే వాక్యాన్ని వినకూడదు, వేరే విధానంలో ఉండకూడదు. ఇవన్నీ ఎవరు చెప్తారో తెలుసా? అభద్రతా భావంతో నాలో ఉన్న తప్పులు బయటపడిపోతాయేమో, నా వాక్యంలో ఉన్న లోపాలు బయటపడిపోతాయేమో, సంఘంలోంచి అలా బయటకు వెళ్ళిపోతారేమో, నా మీద వ్యతిరేకంగా మారిపోతారేమో అని భయంతో బ్రతికే సేవకులు అలా మాట్లాడతారు. దేవుడి యందు విశ్వాసంతో, దేవుడి యందు నమ్మికతో యథార్థమైన వాక్యాన్ని నేను చెప్తా, వాక్యాన్ని మాత్రమే నేను చెప్తాను, మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు, దేవుడు చెప్పిన మాటని నా నోటి నుంచి మాట్లాడతాను. ఇందాక 119వ కీర్తనలో మనం చదివాం కదా, అలాగా ఆయన మాటని నా నోట్లో ఉంచి నేను బోధిస్తాను అనే సేవకుడు ఎవడో కూడా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడు. ఒకవేళ ఆయన చెప్తే ఒకటే మాట చెప్తాడు, అమ్మా అక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే అక్కడ అబద్ధ బోధ, అక్కడ వెళ్ళొద్దు, వాళ్ళు దేవుణ్ణి కరెక్ట్ గా, వాక్యాన్ని కరెక్ట్ గా బోధించట్లేదు, దేవుడి గురించి కరెక్ట్ గా చెప్పట్లేదు, అందుకని నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చెప్తారు. సంఘాలుగా విడిపోయింది మనం, కానీ దేవుడి దృష్టిలో మనందరం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదవండి, దానిలో చాలా క్లియర్ గా చెప్తాడు దేవుడు ఏమనంటే, మనందరం కూడా ఆయన శరీరంగా ఉన్నాం, ఆయన మనకి శిరస్సుగా ఉన్నారు. మనందరం అంటే ఎవరో? జనం అందరం. ఏ సంఘంలో వాడైనా క్రీస్తుని నమ్మితే క్రీస్తు శరీరంలో ఒక భాగం అంతే. శిరస్సు ఎవరంటే క్రీస్తు. మన వాళ్ళు వెడగొట్టేశారు అనుకోండి, ముక్కలు ముక్కలు చేసేసారు. సో అదంతా మనం చూడొద్దు, కానీ ఒకే ఒకటి గుర్తించండి, ఎక్కడ సత్య సువార్త ఉందో అక్కడికి వెళ్ళి వినటం చాలా మంచిది, తప్పే కాదు. ఓకే, నేను ఈ విషయంలో మీకు ఒకే ఒక విషయం చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతున్నా. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసా? ఒకసారి అపోస్తుల కార్యాలు తీస్తే ఆ సంఘం గురించి మనం మాట్లాడుకుంటేనే మంచిది. 17వ అధ్యాయం 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములలో ప్రవేశించిరి. తర్వాత కూడా చదవండి. వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగూ ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చాలండి. ఇప్పుడు దేవుడు చూస్తుంది, దేవుడికి కావాల్సింది ఇలాంటి వాళ్ళే. మనం వాక్యాన్ని ధ్యానం చెయ్యం అంటే తప్పు అనుకోకూడదు, ప్రతిదీ నేను ఇదంటున్నాను కాదు, కానీ మనం వాక్యం మీద ఆసక్తి పెట్టాం, వాక్యం గురించి ఆలోచించాం, వాక్యాన్ని నేర్చుకోం. అందుకని ఎవరు ఏది చెప్తే అది నమ్ముతా కూర్చుంటాం మనం. అందుకని ఆయన చెప్పుకుంటూ మనల్ని భయపెడుతూ కూర్చుంటాడు, అంతే. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. బెరయా సంఘం ఎవరిని పరీక్షించిందో తెలుసా? పౌలు గారంట. మామూలైన పౌలు శిల చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో. ఏనాడైనా వాక్యం వినేసి అరే ఈయన చెప్పింది వాక్యానుసారంగా ఉందా లేదా అని మనం పరీక్షించామా? దేవుడు వాక్య భాగంలో నుంచే నేను మాట్లాడుతున్నా. పరీక్షించిన వాడిని దేవుడు ఏమని రాయించాడో తెలుసా? వీరు దెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. ఎంత బాగుందో చూడండి ఆ మాట. ఎందుకు గనులయ్యారు అంటే, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవద్దో ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు సమస్య ఏంట్రా అంటే, మనం లేఖనాలను పరిశోధించట్లా.
గొర్రెల్లాగా బయట వాళ్ళు అంటారు కదా, అలాగే గొర్రెల్లాగా తల లూపుతూ ఎవరిటి నడిస్తే అలా నడుచుకుంటా వెళ్ళిపోతుంది. నీకు ఒకవేళ పరిశోధించిన తర్వాత వ్యతిరేకత లేకపోతే తప్పు తెలిసింది, వెళ్ళి సేవకుడితో మాట్లాడు. ఒకవేళ కరెక్ట్ కాదు అనిపించింది అనుకోండి, దేవుణ్ణి అడుగు, ప్రభా సేవకుని సరిచే, మా సేవకుని సరిచే, ఆయన గురించి ప్రార్థన చేయి. అయినా కానీ అంగీకరించట్లేదు అనుకోండి, దేవుణ్ణి అడుగు, ప్రభు ఏం చేయమంటావు నన్ను, ఎలా చేయమంటావు నన్ను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఒక ఆయన నాకు ఈ మాట చెప్పారు, ఇలాగే నేను బాధపడి అడిగా, ఇలా పాపం చేస్తూ పరిశుద్ధత గురించి బోధిస్తున్నారు, ఇలా ఉన్నారు అలా ఉన్నారని మాట్లాడితే, తమ్ముడు వాళ్ళు అడ్డదిడ్డమైన గీతలు గీశారు, నీకు తెలుసు కదా స్ట్రైట్ లైన్ ఏదో, నువ్వు స్ట్రైట్ లైన్ గీసి చూపించు అని చెప్పాడు ఆయన. వాళ్ళు రకరకాలుగా బ్రతికి చూపించారు, నువ్వు స్ట్రైట్ లైన్ గీసి చూపించు. అరే ఇదిరా క్రైస్తవ జీవితం అంటే, ఇదిరా వాక్యం అంటే, ఇదిరా అని చెప్పు. పర్లా నీకు వ్యతిరేకత వచ్చినా పర్లా, దేవుడికి ఘనత వస్తుంది. నువ్వు బాధపడినా పర్లా, నీకు జనమందరూ వ్యతిరేకం అయిపోయినా పర్లా, ఏదైనా పర్లా, దేవుడికి నచ్చినట్టుగా. మీకు గలతీయులకు రాసిన పత్రిక 1:10 చదవండి. నేను బాగా ఇష్టపడే భాగాల్లో ఒకటి గలతీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుష్యులను సంతోషపెట్టి కోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. చాలండి. నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. నీ వల్ల దేవుడు ఆనందపడుతున్నాడా? నువ్వు చేసే ఆరాధన వల్ల, నువ్వు వినే వాక్యం వల్ల, నువ్వు అర్థం చేసుకుంటున్న వాక్యం వల్ల, నువ్వు నడుస్తున్న ఆ వాక్య విధానం వల్ల దేవుడు ఆనందపడుతున్నాడా? ఎవరిని సంతోషించడానికి? మనం కానుకిచ్చేది ఎవరిని సంతోషించడానికి? మనం సంఘానికి వెళ్ళేది ఎవరికి సంతోషం కలిగించడానికి? మనం ఆరాధించేది ఎవరికి సంతోషం కలిగించడానికి? పౌలు గారు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచుచున్నానా? ఎవరి దయ కోసం? సేవకుడి దయ కోసమా? లేకపోతే కొంతమంది యొక్క గొప్ప పేరు కోసమా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టి గోరుచున్నానా? అలా ఒకవేళ మనుషుల్ని సంతోషపెట్టి గోరితే క్రీస్తు దాసుడును కాకపోదును. సో నువ్వు చేసే పని వల్ల దేవుడు ఆనందపడాలి, మనుషుల ఆనందంతో సంబంధం లేదు. మనుషుల ఆనందం కోసం నువ్వే పని చేయొద్దు. నీకు వ్యతిరేకత వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వాక్యం లాగానే చూడండి. వాక్యం మన చేతిలోకి వచ్చింది. ఇది రావడానికి ఎంతో మంది చచ్చారు, ఎంతో మంది రక్తం చేత కడగబడిన లేకపోతే నింపబడిపోయిన వాక్యం నీ చేతిలో ఉంది. ఆ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి నీ సంఘంలో వాక్యానుసారంగా వాక్యం లేకపోతే అడగడానికి సిద్ధపడండి. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక దర్శనాన్ని లేకపోతే నాకు ఇచ్చిన ఒక విజన్ని మీ ముందు పెడతా. ఎవరు తిట్టుకున్నా పర్లేదు, ఆ విషయాన్ని పెడతాను నేను. ఓకే, అదేంటంటే నాకు ఎప్పుడో దేవుడు ఒక ఆలోచన ఇచ్చారు. దాన్ని చాలా మందితో చెప్తే అది తప్పు అన్నట్టుగా మాట్లాడారు. అది అందరికీ నేను చెప్పింది మళ్ళీ పైపు చూసి సేవకుడికి చెప్పాను. అదేంటంటే పౌలు గారు సంఘాలన్నింటినీ స్థాపించేసిన తర్వాత సంఘంలో ఒక సేవకుడిని ఉంచేసి తర్వాత వెళ్ళిపోయిన తర్వాత సంఘాల గురించి తెలుసుకున్నాడు ఆయన. ఈ సంఘం ఏం చేసింది, ఈ సంఘం ఎలా ఉంది అని. ఆ సంఘాల్లో తప్పులు వచ్చినప్పుడే కొరింథీయులకు రాసిన సంఘంలోనేమో మహిళల ఆధిపత్యం ఎక్కువైపోయింది, మగవాళ్ళు మాట్లాడినట్లా. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో మహిళలు మాట్లాడకండి అమ్మా, మీరు నెట్ మీద చెంగేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానంటే మీరు చాలా సంఘాల్లో ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఒక 30 మంది ఉన్నారు ఈ మీట్ లో. మీరు వేరే సంఘాల్లో ఉన్నారు, తప్పేం కాదు. మనందరం ఒకటే సంఘం, గుర్తుపెట్టుకోండి. మీ బోర్డు ఏదైనా అవ్వచ్చు, మీ సేవకుడు ఎవరైనా అవ్వచ్చు, కానీ మనందరం వాక్యానుసారంగా క్రీస్తు యొక్క సంఘంలో మనం ఉన్నాం, యేసుక్రీస్తు యొక్క విధానంలో మనం ఉన్నాం. నేనేమంటానంటే నీ సంఘంలో తప్పు జరుగుతున్నప్పుడు బాధ అనిపించిందా? అది దేవుడు నీకు ఇచ్చిన భారం. సో మేము ఆశపడుతున్నాం, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన అదేంటంటే పౌలు గారు ఎలా అయితే ఆ సంఘం గురించి వెరిఫై చేసి ఆ సంఘానికి లేఖ రాశారో, మీ సంఘాల్లో ఉన్న ఇబ్బందులు లేకపోతే మీ చుట్టూ మీరు వెళ్ళకపోయినా పర్లా, ఆ సంఘాల్లో ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్ గా చెప్తున్నా, నాకు తెలియపరచండి ప్లీజ్. ఏం పర్లేదు, మీ ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది కలగదు. దాని గురించి టీం ప్రార్థన చేస్తుంది. నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తా. ఎలా ప్రయత్నం చేస్తామన్నా అంటే అవసరమైతే నేను వాళ్ళకి
వాళ్ళకి అర్థమయ్యేటట్టు లేఖ రాస్తాను. మీరు ఎవరు బయటపడక్కర్లా, బయటికి రారు. ఎందుకంటే మీకు నాకు ఈ విధమైన రిలేషన్ ఉందని ఎవరికి తెలియదు. నేను ఎవరో కూడా మీకు తెలియదు కాబట్టి చాలా డీటెయిల్గా పౌల్ గారు చేసిన పని మనం చేద్దాం. మన సంఘం సమస్యల్ని మనమే సాల్వ్ చేసుకుందాం. యూట్యూబ్లో పెట్టద్దు, బయట డెబిట్స్ పెట్టద్దు, బయట వెళ్ళి గొడవ పడద్దు, ఏం అక్కర్లా. సార్ మీ దానిలో ఈ లోపం ఉంది, మీరు ఇలా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది వాక్యానుసారం కాదు, ఇలా ఉండటం వల్ల మీకే ఇబ్బంది. చెయ్యాల్సింది ఆ పనే, అంతే తప్ప బహిరంగంగా మనం వాళ్ళని తీసుకొచ్చి వేరే వేరే చేయడం కాదు. తెలియపరచడం మన బాధ్యత. తెలుసుకుని సరి చేసుకుంటారా? ఓకే, చాలా హ్యాపీ. ఓకేనమ్మా, కీర్తన మీకేదో డౌట్ ఉందన్నారు, అడగండి. సో విషయం అయితే అది. ఒక నిమిషం నేను ముగించేస్తున్నాను. సంఘాలుగా విడిపోయింది మనుషుల యొక్క ఆలోచన చొప్పున విడిపోయాం. కానీ దేవుడు మాత్రం మనందరినీ కూడా ఆయన బిడ్డలుగానే, ఆయన సంఘంగానే చూస్తున్నారు. అంతే. ప్రైజ్ లో డౌట్ అడగమంటారా ఒకటి? అడగండి. అయితే ఇప్పుడు చెప్పండి. ఓకే. చాలా మంది పాస్టర్స్ దశభాగం అని ఎవ్రీ సండే చర్చ్కి వెళ్తే అదే అంటున్నారు. యాక్చువల్లీ ఈ దశమ భాగం లేవీయులకి బికాస్ వాళ్ళకి ఏ ఇన్హెరిటెన్స్ ఉండదు కాబట్టి, ల్యాండ్ ఉండదు కాబట్టి, ప్లస్ వాళ్ళు టెంపుల్ వర్క్స్, సాక్రిఫైజెస్ అవి ఇవి చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం కదా దేవుడు పెట్టిండు. అవునమ్మా. ఇప్పుడు వాళ్ళు ప్రీస్ అంటే వాళ్ళు సమాజ మందిరంలో బోధించారు, చాలా వరకు బోధించారు. కానీ ఇప్పుడు వీళ్ళు లైక్ బోధకులు, కాపరులు కావచ్చు, బోధకులు, వీళ్ళు ఎందుకు ఆ దశభాగం మాది మాది అని అంటున్నారు? అసలు దేవుడు దశంభాగం ఎందుకు ఇమ్మన్నారు అనేది ఒకసారి మీరు ఆల్రెడీ చెప్పేశారు చాలా వరకు. ఒక భాగాన్ని నేను చెప్తాను, అది చదివితే మీకు ఇంకా బాగా అర్థం అవ్వచ్చు. బైబిల్ స్టడీలో మనం ద్వితీయోపదేశ కాండం చదివినప్పుడు ఇది మనం స్టడీ చేసాం. ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 12వ వచనం నేను చదివేస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. 10వ భాగం ఇచ్చు సంవత్సరమున, అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతులు చెల్లించి అది లేవీయులకు, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును ఇయ్యవలెను. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. మళ్ళీ చదువుతున్నానే, కింద 13 చదువుతున్నా. నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్టమైన దానిని తీసివేసి లేవీయులకును, పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరిచిపోలేదు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 10వ భాగాన్ని ఇవ్వండి. ఎవరికి ఇవ్వాలి అంటే 4 భాగాలు చెయ్యాలి, 4 parts. ఎంత క్లియర్ గా ఉంది. ఎవరెవరికి ఇవ్వాలి? లేవీయులకు ఇవ్వాలి, పరదేశులకు ఇవ్వాలి, తండ్రి లేని వారికి ఇవ్వాలి, విధవరాండ్రకి ఇవ్వాలి. మన వాళ్ళు ఇస్తున్నారా అంటే ఇవ్వటం లేదు. ఒక సంఘం ఏం చెయ్యాలి అనేది మనం మాట్లాడుకుంటే, సంఘ శాస్త్రంలో ఇది వస్తుంది మీకు. సంఘం ఏం చెయ్యాలి అని మనం మాట్లాడుకుంటే, సంఘం సమాజంలో ఉన్న పరిస్థితులను సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. అది సంఘం చేయాల్సిన పని. ఆ సంఘం సమాజంలో ఉన్న పరిస్థితులు సరిచేసేటప్పుడు సంఘానికి కొన్ని ఫండ్స్ కావాలి కాబట్టి దశమ భాగం ఇవ్వాలి. ఆ దశమ భాగాన్ని దేనికి వాడాలి? కేవలం సేవకుడు ఒకటే కార్లు కొనుక్కుంటాడు, సూట్లు కొనుక్కుంటాడు అంటే కాదు. దానికి కాదు వాడాల్సింది. అసలు దేనికి వాడాలి అంటే ఇదిగో ఈ 4 భాగాల్లో వాడాలి. తను జీవించడానికో లేకపోతే తను బ్రతకడానికి కొంత భాగాన్ని వాడుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే దాని మీద బతుకుతున్నాడు కాబట్టి. అసలు వాస్తవంగా కొత్త నిబంధనలో పౌలు గారి విధానంగా మాట్లాడుకుంటే, ఆయన అద్దెకున్న బిల్డింగ్ కూడా ఆయన సొంతంగా డేరాలు కుట్టి సంపాదించిన డబ్బులు ఇచ్చారు. ఓకే, ఫైన్. పరిపూర్ణమైన సేవలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పేతురు గారు పరిపూర్ణమైన సేవ చేశారు. ఆయన మాత్రం కానుకలు వచ్చినప్పుడు ఆ కానుకల్లో తనకి కావలసిన కొంత భాగాన్ని వాడుకుని మిగిలిన భాగాన్ని అంతా పరిచర్య నిమిత్తం వాడారు. పరిపూర్ణ సేవలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం కానుక ఇవ్వడం తప్పే కాదు, దశమ భాగం ఇవ్వడం తప్పు కాదు. కానీ ఆ దశమ భాగాన్ని సంఘం ఎలా వాడాలి అంటే, పరదేశీయులకు, నెక్స్ట్ రెండోది తండ్రి లేని వారికి, విధవరాండ్రకు. అంటే ఏ ఆధారము లేని వాళ్ళకి సంఘం ఆధారం అవ్వాలి, దానికోసం కానుక ఇవ్వాలి. అలా ఒకప్పుడు జరిగింది. అలా జరిగినప్పుడే ఇండియాకి మిషనరీస్ వచ్చారు. అలా జరిగినప్పుడే ఇక్కడ స్కూల్స్ కట్టబడి ఇండియాలో. అలా జరిగినప్పుడే ఇక్కడ హాస్పిటల్స్ కట్టబడి.
అలా జరిగినప్పుడే ఆడపిల్లలు చదువు లేదు, చదువు ఇప్పించాలి అని చెప్పి వాళ్ళకి రకరకాలుగా సహాయం చేస్తూ పైనుంచి ఫండ్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా, టోటల్గా కరప్ట్ అయిపోయి ఏమైపోయిందిరా అంటే, నేను దశంభాగం తీసుకుంటా కానీ లెక్క చెప్పను, నేను దశంభాగం తీసుకుంటా నాకు ఇష్టమైనట్టుగా వాడుకుంటాను, నేను దశంభాగం తీసుకుంటా అంటే ఆ సందర్భాలు అని చెప్తే మీరు కొంచెం బాధపడతారు. అంటే మీరు బాధపడతారంటే ఇంకా వ్యతిరేకంగా మారిపోతారేమో సేవకులు, కానీ నేను భయపడుతున్నాను. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరు వ్యతిరేకంగా మారద్దు. పరిస్థితులు గమనించండి. ఆ పని వాళ్ళు చేయటం లేదా, మనం చేయడానికి ముందుకెళ్దాం. మీకు తెలుసో లేదో, మన సిస్టర్స్లో ఒక 2 సిస్టర్స్ ఏజెన్సీలో ఉన్న సేవకులకి నెలకు 500 కానుక పంపిస్తున్నారు డైరెక్ట్ వాళ్ళకే. మళ్ళీ మధ్యలో మేము ఎవరో ఉన్నాం, ఎందుకంటే ఈ మళ్ళీ రేపొద్దున తలకే నొప్పులు అవుతాయి. ఏజెన్సీలో వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఆఖరికి రైస్ కూడా ఉండదు, వెదురు ఏంటి చిగురులు చారు పెట్టుకుని వాళ్ళు తాగి వాటిల్ని తింటారు. వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు. ఇయర్లీ వన్స్ ఈ టీం తరపున మేము ఏజెన్సీకి వెళ్తాం. అక్కడ బట్టలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మొన్న మధ్యన కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి స్వెటర్స్ ఇచ్చాం, కొంతమందికి దుప్పట్లు ఇచ్చాం. అంటే మాది చేస్తుందని నేను అంటలా, గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఈ టీం చేస్తుందని మేము అంటలా. అలా చేయడానికి మీకే అవకాశం ఉంది, చెయ్యండి. అలాగా బయట జరుగుతుంది అయితే తప్పు, అలానే అందరిది తప్ప కాదు, కొంతమంది తప్పు, అందరిది తప్పని మనం అనలే. కొంతమంది ఉపయోగిస్తున్నారు, పరిచర్య నిమిత్తంగా ఉపయోగిస్తున్నారు, చాలా మంది పేదవాళ్ళకు ఉపయోగిస్తున్నారు. అలా చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ చేసేవాళ్ళు ఉండి అలా జరుగుతుంటే హ్యాపీగా మీ దశంభాగాన్ని వాళ్ళకి ఇవ్వండి. దేవుని పరిచర్య నిమిత్తంగా వాడబడుతుంది, వాడబడితేనే ఇవ్వండి. లేదు అంటే దేవుణ్ణి అడగండి, ప్రభువా ఎవరికి ఇమ్మంటావు, ఎవరికి సహాయం చేయమంటావు, ఇదిగో నా దశంభాగం ఇది, ఈ నెల నా దశంభాగాన్ని నేను ఎవరికి ఇమ్మంటావు, దేవుణ్ణి అడగండి. ఓకే సిస్టర్? ఓకే బ్రదర్, కానీ ఇక్కడ ఒక డౌట్. ఈ పాస్టర్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్త నిబంధనలు ఏముందంటే, మీకు ఎంత పౌలు గారు అన్నట్టు మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే మీరు అంత ఇవ్వండి, మీ ఇష్టానుసారంగా మీరు ఇవ్వండి అని అంటే, ఇక్కడ 10వ భాగమే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది లేవీయులకి, అంటే లేవీయులు వాళ్ళ ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకున్నట్టు, మేము దైవ సేవకులం కాబట్టి మా కోసం మేము యూజ్ చేసుకుంటాం కాబట్టి మీరు 10th టైత్ మాత్రమే ఇవ్వాలి, కానుకలు కాదు అని కూడా అంటున్నారు. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా చర్చిల్లో మీరు చూసి ఉండకపోవచ్చు, సాక్ష్యం చెప్పినప్పుడు కానుక ఇవ్వాలి, లేకపోతే చాలా ఉన్నాయి. అవన్నీ రాంగే అన్నమాట, క్లియర్ గా చెప్తున్నా, అవన్నీ రాంగే. అందుకే మనం వాక్యం ధ్యానం చేసి ఇది వాక్యానుసారం కాదు కదా అని అడిగే వాళ్ళు, ఎప్పుడైతే సంఘంలో ఉండి అడిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ ఒక మార్పు దేవుడు తీసుకొస్తాడు. సో థ్యాంక్ యూ. ఇదేదో సేవకులకు వ్యతిరేకమైన సభలాగా అయింది, కానీ అదేం కాదు. కానీ బయట ఉన్న పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకున్నాం. మన మాటలో ఏదైనా తప్పిదం ఉన్నా కానీ ఏదన్నా కానీ బయట ఉన్న పరిస్థితి అదే, దానికి మనం బాధపడాలి. కానీ నేను ఒక్కటి చెప్పగలను, దేవుడి యందు విశ్వాసం ఉంచండి, దేవుడి మీద చూడండి. అంటే బయట అలాగే ఉంటుందని, అంత్యకాలాల్లో ఈ విధంగానే ఉంటుందని దేవుడు చెప్పారు. అనేకమైన అబద్ధ క్రీస్తులు వస్తారు, అనేకమైన అబద్ధ బోధలు వస్తాయి. అదే జరుగుతుంది, వేరేదేం జరగట్లా. దాని గురించి మనం చచ్చా ఏం ట్రయల్లో అని మనం అనుకోకర్లా. మనం సత్యాన్ని తెలుసుకున్నాం, ఆ సత్యం వైపు మనం నిలబడదాం. ప్రత్యేకించబడిన వారు ప్రత్యేకంగానే ఉంటారు, అందరిలో కలిసి ఉండరు. సో మిగిలిన వాళ్ళందరూ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టారా, లోకల్లో ఆచారాలు తీసుకొచ్చి సంఘంలో పెట్టుకున్నారా, పెట్టుకునివ్వండి, నో ప్రాబ్లం. నువ్వు మాత్రం ప్రత్యేకంగా ప్రత్యేకించబడిన దానికిలాగా దేవుడు అనుకున్నట్టుగానే నడు. మనుషులకి నచ్చకపోయినా దేవుడికి నచ్చినట్టుగానే మనం బ్రతుకుదాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం, ముగిద్దాం. దయచేసి మేము చేసే రిక్వెస్ట్లో ఫైనల్ ఏంటి అంటే, ఒకే ఒక్కటి, మీకు అవకాశం ఉన్నంత వరకు ఎవరితో అయినా ఈ బైబిల్ స్టడీ గురించి చెప్పండి. కొంతమందినైనా వాక్యానుసారంగా నడిపించడానికి మీరు ఒక స్టెప్ తీసుకోండి, ఒక అవకాశం తీసుకుని ఎవరికైనా చెప్పండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభువా, ఈరోజు బైబిల్ స్టడీలో Q&A సెషన్ని మీరు నడిపించారు. కొంతమందికి కొన్ని క్వశ్చన్స్ ఒకవేళ అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు. ప్రభువా దేవా,
మీరు మీరు నాకు ఇచ్చిన ఆత్మ బలముని బట్టి చెప్పే కృపని కనికరాన్ని నా పైన చూపించారు. అయితే ప్రభా ఇంకా వాక్యాన్ని ధ్యానం చేసి పరిపూర్ణ ఆలోచనలోకి వారు వచ్చే భాగ్యాన్ని ఇవ్వండి. అతి ప్రాముఖ్యంగా ప్రభా సంఘాలకే పడని పరిస్థితులు, సంఘంలోనే గొడవలు, సంఘంలోనే విభజించబడిపోయిన విధానాలు, ఇవన్నీ సాతాను తీసుకొస్తుందని తెలియక మాలో మేము ఈ విధంగా పేర్లు పెట్టుకుని విడిపోయాం ప్రభా. కానీ ప్రభా మేము ఎలా ఉన్నా కానీ మేము మీ శరీరంగా ఉన్నాము అని చెప్పారు నాయన. దేవా అయితే నాయన ఎన్నో రకాల తప్పుడు బోధలు, తప్పు విధానాలు, డబ్బు కోసం బోధించేవాళ్ళు, ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి బోధించేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు ప్రభు. వారందరి మధ్యలో వాక్యానుసారంగా ఉన్న బిడ్డల్ని మీరు ఎన్నుకున్నారని నేను నమ్ముతున్నాను దేవా. ఆ వాక్యానికి తగినట్టుగానే మేము నిలబడాలి. సంస్థల గురించి కాదు నాయన, లేకపోతే డాక్టరీన్స్ గురించి కాదు, లేకపోతే ధనం గురించి కాదు, ఎవరి యొక్క విధానంలో ఆధీనంలో ఉండాలని కాదు. కేవలం ఒకటే ప్రభు, మీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మేము బ్రతకాలి. అట్టి కృపని ఇక్కడున్న టీం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా. మేము ఏదైనా తప్పుగా దేవా మేము భావించినా, తప్పుగా మేము అర్థం చేసుకున్నా మా మనోనేత్రాలు తెరవండి. సరైన అవగాహనలోకి మేము వచ్చే భాగ్యాన్ని దేవా. మమ్మల్ని క్షమించండి ప్రభా. అతి ప్రాముఖ్యంగా ప్రభా మాకు ధైర్యాన్ని ఇవ్వండి దేవా. మీ సంఘం నాయన, కానీ మీ నామానికి అవమానం కలిగించేలాగా ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎంతో మంది సేవకులు ఉన్నారు, ఎంతో మంది విశ్వాసులు ఉన్నారు, మా చుట్టూనే చాలా మంది ఉన్నారు దేవా. దయచేసి మీ చిత్తం అయితే వాళ్ళందరితో వాక్యం గురించి మాట్లాడే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. యథార్థమైన సత్యవాక్యం గురించి మాట్లాడే ధైర్యాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నిలబెట్టి నడిపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరింపు చేశారు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరికి మీరు ఏర్పరిచారు, ఇచ్చి ఉన్నారు ప్రభు. కానీ మేమే గుర్తించి లేకుండా ఉన్నామేమో. ఎలా అయితే బెరయా సంఘం వాక్యంగా ఉందో లేదో లేఖనాలన్నీ పరిశోధించినట్టుగా పరిశోధించే బిడ్డలుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి, బలపరచండి. మీ కృపా కనికరాలు కుమ్మరించండి. అతి ప్రాముఖ్యంగా ఈ బైబిల్ స్టడీని మీరు ఆశీర్వదించారు ప్రభా. ఇంకా మీరు బహుబలంగా దీవించండి దేవా. అభివృద్ధిలోకి నడిపించండి ప్రభా. అనేక మందికి వెలుగుగా మీ వాక్యాన్ని బోధించే వ్యక్తులుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వచ్చే వారం న్యాయాధిపతుల్లో నుంచి మనం ధ్యానం చేస్తాం. యెఫ్తా గురించి మనం చూస్తాం. సో ప్రతి ఒక్కరూ సమయానికి రావడానికి ట్రై చేయండి. అట్లాగే Q&A సెషన్ లాస్ట్ లో 10 minutes పెట్టేద్దాం. సో ఆ విధంగా ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ.